మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకి వాళ్ళు సెల్ ఫోన్ పెడుతూ ఆహారం ఇస్తుంది, దాన్ని ఎలా చూడాలి? 4-5 years పిల్లోడికి కూడా ఏదో బొమ్మ చూపిస్తూ సమ్ కలర్ఫుల్, ఇది 100% యాక్సెప్టబులే కాదు. దీనివల్ల అంటే ఏ రేంజ్లో వెళ్తున్నాయి అంటే పేరెంట్స్ షుడ్ బి ద లీడ్ రోల్. టైమింగ్ ఎంత ఎక్కువగా స్కూల్లో ఉంటే అంత హ్యాపీ ఉన్నారు పేరెంట్స్, విచ్ ఈస్ నాట్ రైట్. ఎంతసేపు పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అని చూస్తున్నారు తప్ప మిగతా డెవలప్మెంట్, ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎక్కడా ఉండడం లేదు. ఏ వ్యాధులు, ఏ రుగ్మతలు, ఏ ఇబ్బందులతో ఎక్కువ మంది వస్తున్నారు? 20-30% కేసెస్లో సైకలాజికల్ ఇష్యూస్తో వస్తున్నారు. గ్యాజెట్ వల్ల వస్తుంది. నెంబర్ ఆఫ్ అవర్స్ బాగా ఆడుతుందా అండి అంటే ఆడుతుందండి మా పాప. మరి మీరు ఎందుకు ఆపట్లేదంటే వినట్లేదు, ఏడుస్తుంది. కళ్ళజోళ్ళు వచ్చేస్తున్నాయి. మొబైల్ చూసినా దగ్గరకే చూస్తాము, ఇంట్లో ఉన్నాము ఇక్కడే చూస్తున్నాము, ఎక్కువ ఇంత గోడ వరకు చూస్తున్నాము. కన్నుల అడ్జస్ట్మెంట్ వల్ల ఆల్మోస్ట్ 80-90% కిడ్స్ ఐసైట్ వస్తుంది. చిన్నపిల్లల్లో క్యాన్సర్ రావటము, చిన్నపిల్లలకి హార్ట్ ప్రాబ్లమ్స్ రావటము, ఒబేసిటీ వల్ల, డైట్ చేంజెస్ వల్ల కొంత ఎర్లీగా పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి? అంటే గ్యాడ్జెట్స్ వల్ల మెమొరీ పోతుంది, యూసేజ్ ఆఫ్ బ్రెయిన్ తగ్గిందంటారా? తగ్గింది. సేమ్ మీరు క్యాలిక్యులేషన్ అనండి, 8+2, 8+8, 10+10, అగైన్ మళ్ళీ క్యాలిక్యులేటర్ యూస్ చేస్తున్నాం అందరం. ఇప్పుడు పిల్లలు చాలా చురుకైన వాళ్ళు, చాలా తెలివైన వాళ్ళు. ఐక్యూ, ఇంటెలిజెంట్, పర్ఫార్మెన్స్ ఒకటే ఇంపార్టెంట్ కాదు. నెలగా పిల్లలకి ఒబిసిటీ పెరుగుతుంది. ఫ్యాటీ చిల్డ్రన్ ఒక రీజన్. ఫిజికల్ ఎక్సర్సైజ్ తగ్గిపోయింది. లేటుగా పుట్టే పిల్లల ఆరోగ్యం ఎలా ఉంటుంది సార్? వాళ్ళు ప్రాబ్లమ్స్ వచ్చే పర్సంటేజ్ పిల్లల్లో తీసుకుంటే లేట్ మ్యారేజెస్లో ఉన్న పిల్లలు నమస్కారం. మనతో పాటు డాక్టర్ సత్యనారాయణ గారు ఉన్నారు. వారు పెడిట్రిషియన్, అంటే చిన్న పిల్లలకి వైద్యాన్ని అందిస్తూ, వాళ్ళకి ఆరోగ్యాన్ని అందిస్తూ, అనారోగ్యాన్ని పోగొడుతూ, వాళ్ళ మానసికంగాను శారీరకంగాను ఆరోగ్యంగా ఉండటానికి ఏం చేయాలి, ఏం చేయకూడదు, పరిష్కారాలు, ఆధునిక చికిత్సా విధానాలు, ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్కారం అండి. చిన్నపిల్లలు అంటే ఏ ఏజ్ దాకా మనం చూడాలి సార్? చిన్నపిల్లలు అంటే మన ఇండియాలో మాత్రం అప్ టు 18 years వరకు చిన్నపిల్లలాగే చూస్తామండి. ఎందుకంటే దీంట్లో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ యూజువల్గా ఇప్పుడు పీడియాట్రిక్ హాస్పిటల్స్ 12 వరకు అడ్మిట్ చేస్తున్నారు. సో 18 years వరకు మన దగ్గర చిన్నపిల్లలు. పుట్టినప్పటి నుంచి 18 ఏళ్ల వయసు వరకు పిల్లలు ఆరోగ్యపరంగా ఎదుర్కొంటున్న సవాళ్ళు, కొత్తగా వస్తున్న జబ్బులు ఏంటి సార్? పీడియాట్రిక్లో ఉన్న 18 years గ్రోత్ తీసుకుంటే దీంట్లో మేజర్గా 2 రకాలు తీసుకోవచ్చండి. ఫస్ట్ 1 to 3 years ఈ ఏజ్లో ఉన్న గ్రోత్, డైట్, డెవలప్మెంట్ అంతా కూడా ఫ్యూచర్లో ఉండే క్రానిక్ డిసీజెస్, ఇప్పుడు ఎగ్జాంపుల్ డయాబెటీస్ కానివ్వండి, హైపర్ టెన్షన్ కానివ్వండి, తర్వాత కొన్ని డిఫరెంట్ డెవలప్మెంట్స్లో వచ్చే జబ్బులు కూడా ఈ ఫస్ట్ 3 years ఉన్న డైట్ డెవలప్మెంట్ డిసైడ్ చేస్తుంది. సెకండ్ మీకు ప్యూబర్టీ గ్రోత్ అంటారు. సో అంటే అరౌండ్ 11-12 years నుంచి మొదలుకొని 18 years వరకు ప్యూబర్టల్ చేంజెస్, సెకండరీ అంటే అడల్ట్ అవ్వడం, ఒక చైల్డ్ నుంచి ట్రాన్స్ఫర్మేషన్ ఒక అడల్ట్కి అవ్వడం. సో ఇది ఒక డిఫరెంట్ ఇంపార్టెంట్ పీరియడ్. ఈ 2 పీరియడ్లు చాలా ఇంపార్టెంట్ గ్రోత్లో. ఇప్పుడు ఫస్ట్ 2-3 years మనం చూసుకుందామంటే ప్రజెంట్గా ఉన్న సొసైటీలో వచ్చిన చేంజెస్ ఓల్డెన్ డేస్కి, ఓల్డెన్ ఫ్యామిలీస్తో ఇప్పుడు కంపేర్ చేస్తే, మొదట నేను ఇయర్ వైజ్ తీసుకుంటాను. ఫస్ట్ 6 months బ్రెస్ట్ మిల్క్ ఈజ్ రికమెండెడ్. కానీ ఇప్పుడు ఆ బ్రెస్ట్ మిల్క్ అనే పర్సంటేజ్ తగ్గిపోయిందండి. ముందు మీరు ఎక్కడ, ఏ విలేజ్లో ఎక్కడ చూసినా కూడా ఫస్ట్ 6 months బేబీకి బ్రెస్ట్ ఫీడ్ అనేది చాలా బాగా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్, మదర్ వర్కింగ్, ఫాదర్ వర్కింగ్, ఇంట్లో రికమెండెడ్ ఉన్నా కూడా సో కొన్నిసార్లు వాళ్ళు టాప్ ఫీడ్ అని అంటే బయట ఫీడ్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఇది కూడా మీకు ఫ్యూచర్లో ఉండే డెవలప్మెంట్లో కానీ, ఫ్యూచర్లో వచ్చే డిసీజెస్ కానీ, ఇమ్యూనిటీ కానీ అంతవరకు ఎఫెక్ట్ ఇచ్చే లెవెల్లో ఉంటుంది. సో మన కంఫర్ట్ చూసుకుంటున్నాము కానీ ఇది కరెక్ట్ కాదు. ఇది ఫస్ట్ 6 months. సెకండ్ 6 months నుంచి స్టార్ట్ చేస్తే 6 months to 1 year, 2 years వరకు కాంప్లిమెంటరీ ఫుడ్ అని స్టార్ట్ చేస్తే, అంటే మిల్క్ సరిపోదు బాడీ గ్రోత్. సో దాంతో మీరు బాడీలో ఉండే గ్రోత్కి కావాల్సిన డిఫరెంట్ ఐటమ్స్, ఎగ్జాంపుల్ బ్యాలెన్స్డ్ డైట్ అని మీరు వినుంటారు. బ్యాలెన్స్ డైట్ అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, తర్వాత ఫ్యాట్స్. ఇది మేజర్. కొన్ని మైక్రో న్యూట్రియంట్స్ అని ఉంటాయి, దాంట్లో కాల్షియం, ఐరన్, విటమిన్ డి అని. సో ఈ 2 కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. జనరల్ బాడీ గ్రోత్కి మ్యాక్రో న్యూట్రియంట్స్ ఎంత ఇంపార్టెంటో, లోపల మీరు ఇంతకుముందు అన్నట్టుగా బాడీ డెవలప్మెంట్లో బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ, మిగతా బోన్స్ కానీ, మజిల్స్ కానీ, వీటన్నిటికి కూడా మైక్రో న్యూట్రియంట్స్ కూడా అంతే యూజ్ అవుతాయి. ఈ మ్యాక్రో న్యూట్రియంట్స్ బ్యాలెన్స్డ్గా వెళ్ళేదాన్ని బ్యాలెన్స్డ్ డైట్ అంటారు. అది ఇప్పుడు ఏ రేంజ్లో తగ్గిపోయింది అంటే ఫ్యాట్ ఫుడ్ కన్జంప్షన్, ప్రాసెస్డ్ ఫుడ్, కూల్ డ్రింక్స్, అంటే అన్నీ కూడాను రెడీమేడ్లీ అవైలబుల్ ఉన్న ఫుడ్ వల్ల
చాలా వరకు బ్యాలెన్స్ పోయిందండి. సో దీన్ని మనము రీఅడ్జస్ట్ చేసుకుంటేనే నేను చెప్పిన ఇంతకుముందులాగా ఫ్యూచర్లో వచ్చే క్రానిక్ డిసీజెస్, హార్ట్ డిసీజెస్, అసలు ఇది అంటే చాలా స్టడీస్ చేసినారు, దాంట్లో చాలా వాటిలో ప్రూవన్ ఇది. సో ఇప్పుడున్న డైట్, ఇప్పుడున్న గ్రోత్ అండ్ డెవలప్మెంటే ఫ్యూచర్ డిసీజెస్ని డిటర్మైన్ చేస్తుందనే లెవెల్లో ఉందన్నమాట. అందుకని వీటిని కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. అంటే ఎందుకు మనం ఎక్కడ వైఫల్యం చెందుతున్నాం, ఒకప్పుడులాగా ఆహారాన్ని ఎందుకు ఇవ్వలేకపోతున్నాం, లోపం ఎక్కడ ఉంది? కరెక్ట్గా చెప్పాలంటే ఒకటి ఫ్యామిలీ అండి. ఫ్యామిలీ, పేరెంట్స్ అనేది వాళ్ళ పిల్లల్ని మేము ఏం చేస్తున్నాము, ఏం డైట్ ఇస్తున్నాము, ఎందుకు ఇస్తున్నాము, ఏ డైట్ ఇస్తే మా బేబీకి మంచిది అని ఫస్ట్ ఆలోచించాలి పేరెంట్. నేను చాలా మంది మా పేషెంట్కి చెప్తూ ఉంటాను, జనరల్గా హోమ్ మేడ్ ఫుడ్ ఐటమ్ ఫస్ట్ ప్రిఫరెన్స్. సెకండ్, ప్రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్ ఐటమ్స్ అవాయిడ్ చేయండి. అది కూల్ డ్రింక్స్ కావచ్చు, బిస్కెట్ కావచ్చు, చాక్లెట్ కావచ్చు, చిప్స్ కావచ్చు, ఎనీథింగ్. సో వీటిని అవాయిడ్ చేయండి. థర్డ్, ఈ రెడీమేడ్ ఉండే ఫుడ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం రైస్ చేసుకుంటే రేపు తినట్లేదు, కానీ ప్రాసెస్డ్ ఫుడ్ మీరు ఎన్ని రోజులైనా తినొచ్చు ఇంట్లో పెట్టుకొని. సో అంటే మరి ఆ ప్రిజర్వేటివ్ యాడ్ చేసినారు, కెమికల్స్ ఏం యాడ్ చేస్తున్నారు, దాంట్లో వల్ల మా బాబుకి ఎంత హెల్త్ ప్రాబ్లం ఉంది అనే పాయింట్ ఏ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ కూడా ఆలోచించట్లేదు ఈరోజు. సో ఈ చేంజ్ పేరెంట్స్లో రావాలి. అప్పుడు వాళ్ళు హోమ్ మేడ్ పెట్టినప్పుడు, ఈ కెమికల్స్ ఇవన్నీ అవాయిడ్ అయినప్పుడు బెటర్ హెల్త్ని వాళ్ళు ఇవ్వగలుగుతారు వాళ్ళ పిల్లలకి. ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఎడ్యుకేటెడ్ క్లాస్లోనే ఈ లైఫ్ స్టైల్ ఎక్కువ అవుతుంది కంపారిటివ్. సార్ ఇప్పుడు పల్లెటూళ్ళల్లో కూడా వచ్చేస్తున్నారు, ఈ అలవాటుకు వస్తున్నారు. బట్ కంపారిటివ్గా వాళ్ళ సొసైటీలో వాళ్ళ ఆర్థికంగాను, సామాజికంగాను వాళ్ళ క్లాసు పెరిగే కొద్దీ మీరు చెప్పిన ఈ హ్యాబిట్స్కి ఎక్కువ అలవాటు అవుతుంది. అంటే టు బి ఫ్రాంక్, ఇప్పుడు చాలామంది మా ఓపీలో చూస్తుంటామండి, వాళ్ళు ఏంటంటే ఇప్పుడు నేను మా వాడికి ఓట్స్ పెడుతున్నాను, డ్రై ఫ్రూట్స్ ఇస్తున్నాను, ఆ రకంగా ఒక స్టేటస్ లెవెల్లో పెడుతున్నారు. మా వాడు ఈ చాక్లెట్ తింటాడు, మా వాడు ఈ బ్రాండ్ బిస్కెట్ తింటాడు, ఈ లెవెల్కి పెరిగిపోయింది. సో అది ఏమాత్రము ఆమోదయోగ్యం కాదు అని చెప్పచ్చు. ఎందుకంటే మీరు ఫ్రెష్గా తీసుకునే ఫుడ్ ఐటమ్స్, ఎగ్జాంపుల్ నేను కొన్ని వాళ్ళ ఆల్టర్నేటివ్ చెప్తాను. మొన్న ఒక పేషెంట్ వాళ్ళ అటెండర్ అంటే ఫాదర్ అడుగుతున్నాడు, సార్ అందరూ తింటున్నారు, మా బాబు తినడంలో తప్పేంటి? ఈ యాటిట్యూడ్ రాకూడదు. అందరూ తాగుతున్నారు, నేను తాగుతున్నాను, కరెక్ట్ కాదు. సో అట్లాగా ఆలోచించే విధానం కొంచెం మారాలి. ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఇంట్లో ఫ్రెష్గా పెట్టేదాని వల్ల, ఎగ్జాంపుల్ బర్గర్, పిజ్జా అని అతను అడిగిన దానికి ఆన్సరు, మీరు ఇంట్లో కొంతవరకు బ్రెడ్ తీసుకొని దాంట్లో సలాడ్ ఐటమ్స్, కీరా కావచ్చు, క్యారెట్ కావచ్చు, కొంచెం మైనోస్ ఏదో సాస్ కొంచెం వేసేసి దాంట్లో గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ లాగా బ్రోకోలీ కావచ్చు, అట్లాగా స్టైల్గా ఇవ్వాలనుకుంటే కూడా దీస్ ఆర్ ఆల్ గుడ్ ఫుడ్ ఐటమ్స్. వాటిని పెట్టి ఇస్తే పిల్లలు కూడా హ్యాపీగా తింటారు. సో ఈ చేంజ్ వస్తే అప్పుడు కొంతవరకు పిల్లలు బెనిఫిట్ అవుతారు. ఫస్ట్ 1000 రోజులు ఏమేం చేయాలి, ఏమేం చేయకూడదు? ఫస్ట్ 1000 రోజులలో అంటే మీకు దీంట్లో ఇంకా చాలా స్టడీస్ వచ్చాయండి. సో గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా, గట్లో ఉండే బ్యాక్టీరియాలు, మనం తినే ఫుడ్ ఐటమ్స్, దానివల్ల మనలో వచ్చే చేంజెస్, వీటి రిలేటెడే ఫ్యూచర్లో వచ్చే డిసీజెస్ అనేది కూడా కాన్సెప్ట్. గట్ హెల్త్, మైక్రోబయామ్. ఎస్, గట్ హెల్త్, మైక్రోబయామ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మీకు ఎప్పుడు అంటే ఆల్మోస్ట్ బేబీ డెలివరీ అయిన మొదటి నుంచి స్టార్ట్ అవుతుంది. నార్మల్ పబ్లిక్కి ఈ బ్యాలెన్స్, ఏది కార్బోహైడ్రేటు, ఏది ప్రోటీను, ఏది ఫుడ్, ఏది మినరల్స్, ఏది విటమిన్స్ అర్థం కావు. సైన్స్ తెలియదు కదా, తెలియాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూ గో టు ఓల్డెన్ డేస్, వాళ్ళు చెప్పిన డైట్ ఫాలో అయినా కూడా ఇట్ ఈస్ బ్యాలెన్స్డ్ డైట్. బ్రేక్ఫాస్ట్లో డిఫరెంట్ ఐటమ్స్ తీసుకుంటే అన్ని మిల్లెట్స్ ఉంటాయి దాంట్లో. మీరు ఇడ్లీ తీసుకోండి, దోశ తీసుకోండి, ఇంకేది తీసుకున్నా కూడా. తర్వాత రైస్లో మీకు కర్రీస్ ఉంటాయి, దాల్ రైస్ ఉంది, తర్వాత మీకు దాంతోపాటు రసం ఉంటుంది, ప్లస్ మీరు కర్డ్ తింటారు, వాటర్ తాగుతారు. ఒక్కసారి ఆలోచించండి మీరు, అంటే ఎంత బాగా మన డైట్ చార్ట్ ఆల్రెడీ మన ఓల్డెన్ పీపుల్ ప్రిపేర్ చేసి పెట్టినారు. సో ఇఫ్ యూ ఫాలో ద డైట్, ఇట్ ఈస్ ఎక్సలెంట్ డైట్. సో ఇది బ్యాలెన్స్డ్ డైట్. కార్బోహైడ్రేట్ అంటే రైస్ తీసుకుంటే కార్బోహైడ్రేట్, కర్రీస్ తీసుకుంటే వెజిటేబుల్స్, ఏ గ్రీన్ వెజిటేబుల్స్ అయినా కూడా మీకు ఉండేది ఆల్ వైటమిన్స్, మినరల్స్ ఉంటాయి. కర్డ్ అనేది కాల్షియం ఉంటుంది. సో కాల్షియం మీకు తెలిసినట్టుగా బోన్కి యూజ్ అవుతుంది. అట్లాగే మీరు తీసుకునే దాల్లో ప్రోటీన్స్ ఉంటాయి. ఇక్కడ వెజ్, నాన్ వెజ్ కూడా అక్కర్లేదు. అందరికీ ప్రోటీన్ కావాలంటే బ్యాలెన్స్డ్గా దాంట్లో ఉంటుంది. నాన్ వెజ్ తినే వాళ్ళకి యాడ్ ఆన్ మీట్ కూడా ఉంటుంది, దట్ ఈస్ డిఫరెంట్. బట్ నార్మల్గా రొటీన్గా రెగ్యులర్గా తీసుకునే ఇన్ని ఫుడ్లో ఐటమ్స్లో ఇవన్నీ ఉంటాయి. దీని తర్వాత నెక్స్ట్ మీకు ఫ్రూట్స్ అలౌ చేస్తారు ఫుడ్ తర్వాత. ఇక్కడ మనం బ్యాలెన్స్ తప్పుతున్నాం. సో ఈ ప్రాపర్గా పెట్టట్లేదు. సో రెడీమేడ్ 5 నిమిషాల్లో తీసుకొచ్చేసినాము, కలిపేసినాము, పెట్టేసినాము. సో దీనివల్ల నా బేబీకి ఎంత యూజ్ ఉంది అనేది వల్ల ఆలోచన. సో ఇది చేంజ్ అయ్యి ఓల్డెన్ డేస్ లాగా ఈ బ్యాలెన్స్డ్ డైట్ విత్ ఫ్రూట్స్,
ఇస్తే చాలా వరకు బెటర్గా ఉంటుంది. అంటే ఇప్పుడు అన్నప్రాసన అనే ఒక కల్చర్ మనకు భారతదేశంలో ముఖ్యంగా తెలుగు ప్రాంతాల్లో ఉంది కదా, దాన్ని ఎలా చూడాలి? అది మన వాళ్ళు ఇప్పుడు ఫాలో అవుతున్నారా? అన్నప్రసన్న అంటే యాక్చువల్గా 6 months 6th డేకి చేస్తారు. ఈ అన్నప్రసన్నకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఏంటంటే ఫస్ట్ 6 monthsలో బేబీ తీసుకునేది ఓన్లీ లిక్విడ్ డైట్, దట్ ఈస్ మిల్క్. అంటే మీకు ఓన్లీ ఇట్లా పాలు నీళ్ళు ఇట్లా వెళ్తుంది అది. ఆ తర్వాత మీకు 6 months టు ఆల్మోస్ట్ 1 year వరకు 2-3 months పర్టికులర్గా ట్రాన్సిషన్ ఫేస్, అంటే దీంట్లో కన్సిస్టెన్సీ లిక్విడ్ నుంచి సెమీ సాలిడ్ టు సాలిడ్కి వెళ్ళే ట్రాన్సిషన్ ఫేజ్ అన్నప్రసన్న. దీంట్లో అందుకని డిఫరెంట్ ఐటమ్స్ పెట్టి అలవాటు చేయాలి. అది కూడా ఎట్లాగంటే చాలా పద్ధతిగా స్లోగా ఓపికతో ఇంట్లో చేసిన ఐటమ్స్ ఎవ్రీ వీక్ ఒక్కొక్క ఐటమ్ ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇది పెద్దవాళ్ళు పెట్టిన అన్నప్రసన్న ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి దాన్ని అర్థం చేసుకొని మనం ఇది ట్రాన్సిషన్ ఫేజ్, నేను అన్ని ఫుడ్ వెరైటీస్ నా బేబీకి అలవాటు చేయాలి, ఒకటి మెల్లగా ఇంట్రడ్యూస్ చేసుకుంటూ స్లోగా అన్ని రకాల నేను చెప్పినట్టుగా ఇంతకుముందు కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్స్, మినరల్స్, ఫ్రూట్స్ అన్నిటినీ ఒకటి అలవాటు చేయడం అనేది అన్నప్రసన్నకున్న ఇంపార్టెన్స్. సో దట్ ఈస్ వెరీ మచ్ హైజీనిక్ అండ్ సైంటిఫిక్. ఎస్, 100%. చార్ట్ తయారు చేశారు కదా మన వాళ్ళు పూర్వీకులు, ఆ చార్ట్ మనం మిస్ అవుతున్నామంటారు ప్రజెంట్గా చార్ట్ మిస్ అవుతున్నారనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ప్రాసెస్డ్ ఫుడ్, రెడీమేడ్ ఫుడ్కి చాలా బెండ్ అయి ఉన్నారు చాలామంది. మేబీ ఫర్ వేరియస్ రీజన్స్, టైం లేదని చెప్పొచ్చు, పేరెంట్స్ వర్కింగ్ అయి ఉండొచ్చు, ఇంకా వేరే ఏం రీజన్ తీసుకున్నా కూడా. బట్ ఎఫెక్ట్ ఆఫ్ దిస్ అంటే ప్రజెంట్గా మనం ఈ ఏజ్లో ఇచ్చే ఫుడ్ వల్ల ఫ్యూచర్ క్రానిక్ డిసీజ్ కూడా అవాయిడ్ చేయొచ్చు అన్నంత ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు మనం టైం తీసుకొని పిల్లలకి మనం ఫుడ్ ప్రిపేర్ చేసి బ్యాలెన్స్డ్గా ఫుడ్ ఇవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చిన్న పిల్లలకి, నెలల పిల్లలకి, సంవత్సరంలో 2-3 ఏళ్ళ లోపల పిల్లలకు కూడా వాళ్ళు సెల్ ఫోన్ పెడుతూ ఆహారం ఇస్తున్నారు, దాన్ని ఎలా చూడాలి? చాలా చాలా అంటే బాధాకరమైన విషయం అండి ఇది. ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు రౌండ్స్కి వెళ్తే ఒక 10 మంది పేషెంట్లు రౌండ్స్లో ఉన్నప్పుడు అవుట్ ఆఫ్ 10 ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ 8 మంది పిల్లలకి అదే ఉందండి. 4-5 years పిల్లోడికి కూడా ఏదో బొమ్మ చూపిస్తూ సమ్ కలర్ఫుల్ వాటెవర్, మేబీ ఇది కార్టూన్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, చూయించుకుంటూ మాత్రమే వాడికి పాలు ఇవ్వడం కానీ ఫుడ్ పెట్టడం కానీ చేస్తున్నారు. ఇది 100% యాక్సెప్టబులే కాదు. దీనివల్ల అంటే ఏ రేంజ్లో వెళ్తున్నాయి అంటే అడిక్షన్ వచ్చేస్తుంది. రెండోది, దీంట్లో నాకు తెలిసి అంటే ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్ ప్రజెంట్గా ఎంత ఎఫెక్ట్ అయినాయి గ్యాజెట్స్ వల్ల అంటే మదర్ ఫాదరు వాళ్ళ గ్యాజెట్స్లో వాళ్ళు బిజీ ఉంటున్నారు, బాబుకు గ్యాజెట్ ఇచ్చేస్తున్నారు, వాడు కొంచెం ఓల్డర్ ఏజ్ వచ్చిన తర్వాత వాడు దాంట్లో ఉంటున్నాడు. ఇంకా హారిబుల్ థింగ్ అంటే ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే గ్రాండ్ పేరెంట్స్ కూడా వాళ్ళ దాంట్లో ఇప్పుడు ఉండి వాళ్ళ గ్రూప్స్ తయారయ్యి వాళ్ళకి వాళ్ళే నవ్వుకునే స్థితిలో ఉన్నారు ప్రజెంట్. సో దీన్ని చాలా 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 మార్చాల్సిన అవసరం ఉంది. ఎక్కడి నుంచి అంటే ఇది ఆల్మోస్ట్ అరౌండ్ 6 months నుంచే గ్యాడ్జెట్స్ ఇవ్వకూడదు. దీనికి ఆల్టర్నేటివ్స్ ఏం చేయాలి అంటే ఇట్స్ చాలా డిఫికల్ట్ యాక్చువల్లీ. ఇట్ ఈస్ ఆల్రెడీ ఇన్కల్కేటెడ్ ఆర్ ఇన్ఫిల్ట్రేటెడ్, ఐ కెన్ సే లైక్ ఏ క్యాన్సర్. ఇది బాగా స్ప్రెడ్ అయిపోయింది. సో దీనికి చాలా 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 ఇంపార్టెన్స్ ఉంది. దాన్ని అవాయిడ్ చేయడము ఫ్యామిలీ మెంబర్స్ రెస్పాన్సిబిలిటీ. మీరు దాన్ని అవాయిడ్ చేయాలంటే పాతకాలం లాగా అవుట్డోర్ గేమ్స్ ఇవ్వాలి, ఆడించాలి. పక్కింటికి కూడా పంపించడం లేదు మనం ఇప్పుడు, మంచిది కాదు. బయట వెళ్ళాలి, గేమ్స్ ఆడాలి, గొడవలు పడాలి, సొల్యూషన్స్ వాళ్ళే దాంట్లో నుంచి తీసుకోవాలి. సో డిసిషన్ మేకింగ్ వస్తుంది. సో మనం ఇప్పుడు చూస్తున్నాం చాలా వాటిలో ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో పెద్ద పెద్ద జాబ్స్కి వెళ్ళిన తర్వాత కూడా కొన్నిటి వల్ల సూసైడ్ చేసుకునే టెండెన్సీస్ వస్తున్నాయి. అక్కడి వరకు ఉంది దీని ఎఫెక్ట్. సో అందుకని గ్రూప్స్లో కలవడం కానీ ప్లే స్కూల్ వరకు ఆలోచిస్తున్నారు కానీ తర్వాత చేయట్లేదు. సో అందుకని ఇవి గ్యాజెట్స్ ఆపేసి అవుట్డోర్ గేమ్స్, ఇంట్లో కూడా మీరు కావలిస్తే రీడింగ్, రైటింగ్, డ్రాయింగ్, తర్వాత ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ వెకేషన్స్, ఇవన్నీ చేస్తే కొంతవరకు సాల్వ్ చేయడానికి వీలవుతుంది. అదర్వైజ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఏ వయసు దాకా మనం గ్యాడ్జెట్స్ ఇవ్వకూడదండి పిల్లలకి? నన్ను అడిగితే అసలు గ్యాజెట్ రోలు ఎక్కడా లేదు, ఇవ్వకూడదు. నన్ను అడిగితే పర్సనల్గా నా ఒపీనియన్ స్కూల్ టైం అయిపోయే వరకు కూడా గ్యాజెట్స్ ఇవ్వకుండా ఉంటే చాలా చాలా మంచిదండి. పోస్ట్ కోవిడ్ చాలా చాలా ఇంక్రీజ్ అయింది. ఏంటి అంటే మా వాడు క్లాసెస్ అదే అంటున్నారు. సో స్క్రీన్ టైం అంటే గ్యాజెట్, మొబైల్ కావచ్చు, టీవీ కావచ్చు, తర్వాత ల్యాప్టాప్ కావచ్చు, ఏదైనా కూడా. సెకండ్ పాయింట్, దానివల్ల ఐసైట్ కూడా పెరుగుతుంది, బ్రెయిన్ యూసేజ్ ఎక్కువయ్యి బిహేవియరల్ చేంజెస్ వస్తున్నాయి, ఫ్యామిలీస్ డిస్టర్బ్ అవుతున్నాయి. సో చాలా చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. కాబట్టి స్కూల్ ఏజ్ వరకు కూడా అప్ టు 12th standard వరకు కూడా ఇవ్వకుండా ఉంటే అట్లీస్ట్
వాడి పర్సనాలిటీ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్ కానీ ఒక ప్రొఫెషన్ కానీ ఎంటర్ అయ్యే వరకు ఇవ్వకుండా ఉండడం చాలా వరకు బెటర్. బలమైన శరీరం తయారవటం, బలమైన నిర్మాణం జరగటం, అలాగే బలంగా మెదడు కూడా బలమైన మెదడుగా తయారవటం, శక్తివంతమైన మెదడుగా తయారవటం, ఇవన్నీ కూడా బాల్య దశలో జరుగుతూ ఉంటాయి కదా, ఇన్ఫాంట్స్, చైల్డ్ అండ్ టువర్డ్స్ అడల్ట్. ఇది కదా జర్నీ. దీనికి ఏం చేయాలి? మన పిల్లల పెంపకంలో ఎటువంటి శ్రద్ధలు పాటించాలి? బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది రెండు ఉంటుందండి. ఫిజికల్ గ్రోత్ అనేది మీకు మామూలుగా ఇచ్చే డైట్తో సరిపోతుంది. సో మెంటల్ గ్రోత్ అనే దానికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. మెంటల్ గ్రోత్ అంటే బ్రెయిన్ డెవలప్మెంట్. సో బ్రెయిన్ డెవలప్మెంట్కి డైట్లో కొన్ని ఐటమ్స్ కావాలి. సో మంచి డైట్ ఇవ్వడం వల్ల బ్రెయిన్ గ్రోత్ కూడా బాగుంటుంది. సెకండ్, బ్రెయిన్ గ్రోత్కి ఎన్విరాన్మెంట్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎన్విరాన్మెంట్ ఇప్పుడు మనం చెప్పుకున్న గ్యాజెట్స్ తీసుకున్నా, మనం చూసే టీవీలో కంటెంట్ ఏంటి, ఏజ్ అప్రాప్రియేట్ కంటెంట్ అని ఉంటుంది. సో ఏజ్ అప్రాప్రియేట్ కంటెంట్ చూడనప్పుడు చాలా సింపుల్గా చెప్పాలంటే మా సీనియర్ డాక్టర్ ఒక ఆయన చెప్పేది, టామ్ అండ్ జెర్రీ చాలా ఫేమస్ కార్టూన్, కానీ దానివల్ల వచ్చేది ఏంటంటే మీకు టిట్ ఫర్ టాట్, అంటే మీరు ఇచ్చేస్తే నేను వచ్చేస్తాను లాగా ఉంటుంది ఆ టామ్ అండ్ జెర్రీ కార్టూన్. కరెక్ట్. సో ఇట్లాంటి దానివల్ల మెంటాలిటీ బాగా మారుతుంది. సో అట్లాగే కార్టూన్స్ కానివ్వండి, సీరియల్స్ కానివ్వండి, కొంచెం పెద్ద ఏజ్లో అడల్ట్ వాళ్ళు సీరియల్ చూస్తుంటారు, వాళ్ళ పక్కకు పిల్లోడు కూర్చొని ఉంటాడు, వాడి బ్రెయిన్ మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ఇన్పుట్ అనేది మీకు చాలా డిఫరెంట్ సోర్సెస్తో వస్తుంది, మొబైల్ వల్ల కానీ, టీవీ వల్ల కానీ. సెకండ్, పేరెంట్స్ షుడ్ బి ద లీడ్ రోల్. వాళ్ళు ఎట్లా ఉంటారో వాళ్ళ పిల్లలు కూడా చాలా వరకు వాళ్ళని అనుకరిస్తుంటారు. అది మొబైల్ యూసేజ్లో కావచ్చు, బిహేవియర్లో కావచ్చు, పక్క వాళ్ళతో ఉండే విధానం కావచ్చు, తర్వాత ఎవరైనా ఎగ్జాంపుల్ రిలేటివ్స్ వచ్చినప్పుడు వాళ్ళతో ఉండే విధానం కావచ్చు, ఇవన్నీ కూడా పేరెంట్స్ని కూడా ఇమిటేట్ చేస్తుంటారు. సో ఫ్యామిలీ, పేరెంట్స్ పర్టికులర్గా, ఫ్రెండ్స్, గ్యాజెట్స్, ఇవన్నీ కూడా బ్రెయిన్ డెవలప్మెంట్లో రోల్ ప్లే చేస్తాయండి. అంటే స్కూల్ వాతావరణం కూడా కలుపుకోవాలి. ఎస్, స్కూల్ కూడా దీంట్లో వస్తుంది. స్కూల్లో కూడా ప్రజెంట్ స్కూల్ అన్నారు కాబట్టి కొన్ని విషయాలు స్కూల్ గురించి కూడా నేను చెప్తాను. ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న స్కూల్స్లో టైమింగ్ ఎంత ఎక్కువగా స్కూల్లో ఉంటే అంత హ్యాపీ ఉన్నారు పేరెంట్స్, విచ్ ఈజ్ నాట్ రైట్. సెకండ్, ఏ స్కూల్లో మీకు ప్లే గ్రౌండ్ లేదు, ఇది మంచిది కాదు. ఎందుకంటే ఇప్పుడు ఏ చైల్డ్ హెల్త్ తీసుకున్నా కూడా ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకుండానే పెరుగుతున్నారు. ఓన్లీ మొబైల్ ఎక్సర్సైజ్ ఉంది తప్ప ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎక్కడా లేదు. సో అందుకని ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ గ్రౌండ్ లేదు స్కూల్లో. థర్డ్, ఎంతసేపు పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అని చూస్తున్నారు తప్ప మిగతా డెవలప్మెంట్, ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎక్కడా ఉండడం లేదు. మెజారిటీ ఆఫ్ స్కూల్స్లో ఇది, కొన్ని స్కూల్స్లో మేబీ కొన్ని ఉన్నాయి, బట్ అదర్వైజ్ మెజారిటీ ఆఫ్ స్కూల్స్లో ఇది ఉంది. కాబట్టి ఇది మారాల్సిన అవసరం ఎంతో ఉంది. సో మామూలుగా పిల్లలు ఏ వ్యాధులు, ఏ రుగ్మతలు, ఏ ఇబ్బందులతో ఎక్కువ మంది వస్తున్నారు సార్? అంటే మామూలుగా సిండ్రోమ్స్, డిసీజెస్, డిజార్డర్స్, రకరకాల పేర్లు ఉంటాయి కదా. అవును. ఏ వాడితే ఎక్కువ మంది వస్తున్నారు? పిల్లల్లో పెరుగుతున్నవి ఏంటి సార్? ప్రజెంట్గా అంటే పిల్లల్లో పెరిగే జబ్బులు మా దాంట్లో ఒకటండి. పిల్లల్లో కొన్ని జబ్బులు రొటీన్గా వచ్చే కోల్డ్, కాఫ్, నెక్స్ట్ డయేరియా, థర్డ్ సీజనల్ ఇన్ఫెక్షన్స్. సీజనల్ అంటే డెంగ్యూ కానివ్వండి, మలేరియా కానీ, అట్లాగా సీజనల్ ఇన్ఫెక్షన్స్, ఫ్లూ అని ఉంటుంది, ఇవి సీజనల్ ఇన్ఫెక్షన్స్. తర్వాత నార్మల్ చిల్డ్రన్ వస్తుంటారు మా దగ్గరికి, వ్యాక్సినేషన్ కని వస్తారు. నార్మల్ చిల్డ్రన్ వాళ్ళు గ్రోత్, డెవలప్మెంట్ చూసి మేము కొంచెం అడ్వైజ్ ఇవ్వడం లాంటివి జరుగుతుంది. ఈ మధ్యలో దీంతో పాటు అంటే మాకు అడల్ట్లో ఉండేలాగా క్యాన్సర్స్ కానీ, హార్ట్ డిసీజెస్ కానీ, అంటే హార్ట్ అటాక్స్ అట్లాంటివి, కొన్ని కంజనటల్ హార్ట్ డిసీజ్ లాంటివి ఉంటాయి, కానీ హార్ట్ అటాక్స్ కానీ అట్లాంటి మేజర్ ప్రాబ్లమ్స్ అదృష్టం కొద్దీ మా దాంట్లో తక్కువ, చాలా తక్కువ. కానీ ఈ మధ్యలో కొంత ఓపీలో మేము చూస్తున్న దాంట్లో ఒక 20-30% కేసెస్లో సైకలాజికల్ ఇష్యూస్తో వస్తున్నారు. రీజన్ మీరు అడిగినారు అనుకోండి, ఎగ్జాంపుల్ వాళ్ళు హెడేక్, నెక్ పెయిన్ అని వస్తారు, చిన్నపిల్లలు మేబీ అరౌండ్ 10 years తీసుకోండి. మీరు హిస్టరీ అడిగితే వాళ్ళకున్న మూడే, ఒకటి గ్యాజెట్ వల్ల వస్తుంది, నెంబర్ ఆఫ్ అవర్స్ బాగా ఆడుతుందా అండి అంటే ఆడుతుందండి మా పాప, మరి మీరు ఎందుకు ఆపట్లేదంటే వినట్లేదు, ఏడుస్తుంది. సెకండ్, టీవీ చూస్తుందా, టీవీ, మొబైలు, ల్యాప్టాప్ నడుస్తూ ఉంది. థర్డ్, దీనివల్ల స్లీప్ డిస్టర్బ్ అవుతుంది, స్లీప్ డిస్టర్బ్, ఫిజికల్ ఎక్సర్సైజ్ లేదు, డైట్ తగ్గిపోతుంది. దీనివల్ల సైకలాజికల్ ఇష్యూస్తో వస్తున్నారు. పైనుంచి వాళ్ళు కొన్ని ఇన్వెస్టిగేషన్లు వాళ్ళే అడుగుతూ ఉన్నారు. దిస్ ఇస్ ద చేంజ్ వాట్ వీ హ్యావ్ సీన్ ఇన్ మై 25 years ఆఫ్ లైఫ్ ఫర్ ద లాస్ట్ 5 years to 8 years. ఈ చేంజెస్ ఉన్నాయి. అంటే అన్నెసరీ ఇన్వెస్టిగేషన్స్.
బికాస్ ఆఫ్ బిహేవియరల్ ప్రాబ్లమ్స్ గ్యాజెట్స్ వల్ల, స్లీపు, బిహేవియర్, డైట్ చేంజెస్ వల్ల, స్టమక్ పెయిన్ కానివ్వండి, గ్యాజెట్స్ వల్ల ఇట్లాగే హెడేక్ కానీ అట్లాంటివి, ఐసైట్ ప్రాబ్లమ్స్, ఇవి కొంచెం ఈ మధ్యలో బాగా ఇంక్రీజ్ అయినాయి. జనరల్గా పిల్లలకి ఒబిసిటీ పెరుగుతుంది, అలాగే మీరు అన్నట్టుగా కళ్ళజోళ్ళు వచ్చేస్తున్నాయి, కళ్ళ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి, ఎవరి బిహేవియరల్ ఇంబ్యాలెన్స్ ఒకటి వస్తుంది. దీనికి ఏంటి మూలాలు ఏంటంటారు? డైట్ వల్ల ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన దాంట్లోనే మళ్ళీ రిపీట్ అవుతుందండి. ఒబేసిటీ రావాలి అంటే ఫస్ట్ పాయింట్ మనం తీసుకునే ప్రాపర్ డైట్లో ఫ్యాట్స్ బాగా ఎక్కువ ఉంటున్నాయి. బ్యాలెన్స్ డైట్లో ఫ్యాట్ ఉండాల్సింది అరౌండ్ 40-45%, 50% అయినా పర్వాలేదు. ప్రోటీన్స్ వాళ్ళకి కొంచెం ఎక్కువ ఉండాలి కాబట్టి ప్రోటీన్స్ అరౌండ్ 20-25%, ఫ్యాట్ తక్కువ ఉండాలి అరౌండ్ 15-20%. దీంట్లో ఈ బ్యాలెన్స్ పోయినందువల్ల ఫ్యాటీ చిల్డ్రన్ ఒక రీజన్. సెకండ్ రీజన్ ఫిజికల్ ఎక్సర్సైజ్ తగ్గిపోయింది, అవుట్డోర్ గేమ్స్ లేవు, ఇది సెకండ్. థర్డ్ ఏంటంటే మళ్ళీ ఎంతసేపటికి ఇంట్లోనే కూర్చొని గ్యాజెట్స్ ఆడుతున్నారు తప్ప ఏ యాక్టివిటీ లేదు. సో యాక్టివిటీ తగ్గింది, ఫుడ్ ఇంటేకు ఇన్ ఫ్యాట్ ఫామ్ ఆర్ డిఫరెంట్ ఫామ్ ఇట్ పెరిగింది. సో దెర్ ఇస్ ఇంబ్యాలెన్స్ బిట్వీన్, అంటే ఎక్స్పెండిచర్ ఇంటేక్ అవుట్పుట్లో చాలా బ్యాలెన్స్ పోయింది కాబట్టి ఒబేసిటీ పెరిగింది. ఇంతే తప్ప వేరే రీజన్ అంటూ ఏమీ లేదు ఒబేసిటీ పెరగడానికి. మీరు అడిగిన సెకండ్ క్వశ్చన్కి ఐసైట్ పెరగడం. ఐస్ అనేది మనకి దగ్గర చూడాలి, దూరం చూడాలి. ఇంట్లోనే ఉంటే మనం చూసేది ఓన్లీ దగ్గరికి మాత్రమే. మొబైల్ చూసినా దగ్గరికే చూస్తాము, ఇంట్లో ఉన్నాము ఇక్కడే చూస్తున్నాము, ఎక్కువ ఇంత గోడ వరకు చూస్తున్నాము. బయటకు వెళ్తే గేమ్స్ ఆడితే దూరం వరకు చూస్తే కన్నుల అడ్జస్ట్మెంట్ వల్ల ఆ ఎర్రర్స్ రాకుండా ఉంటాయి. విజన్ మారాలి. ఐ ఉంది ఓన్లీ దగ్గర చూడడానికే కాదు కాబట్టి ఆ దూరం చూడడం కూడా ఉండాలి. కాబట్టి ఈ రెండు డిఫరెన్సెస్ వల్ల ఆల్మోస్ట్ 80-90% కిడ్స్ ఐసైట్ వస్తుంది. సో బయటికి గేమ్స్ వెళ్ళట్లేదు కాబట్టి ఇదే ప్రాబ్లం వస్తుంది. ఇంట్లో ఉంటున్నారు కాబట్టి అదే ప్రాబ్లం వస్తుంది. నేరో విజన్ అయిపోతుంది. అవును. అలాగే మీరు ఇప్పుడు చెప్పారు చిన్నపిల్లల్లో క్యాన్సర్ రావటము, అలాగే చిన్నపిల్లలకి హార్ట్ ప్రాబ్లమ్స్ రావటము, చిన్నపిల్లలకి బ్రెయిన్ ప్రాబ్లం రావటం అనేది అది ఊహాతీతమైన అంశం. అలాగే కొంతమందికి షుగర్లు కూడా వచ్చేస్తుంది, థైరాయిడ్ కూడా వచ్చేస్తుంది. అవును. వీటిని ఎలా చూడాలి సార్? షుగరు, థైరాయిడ్ని చూడడానికి, షుగర్ అంటే ఒకటండి, షుగరు 2 రకాలు ఉంటుంది. పిల్లల్లో వచ్చేది టైప్ 1 అంటారు. టైప్ 1 అంటే ఇది జెనెటిక్ అనమాట. దీంట్లో మనం చేసేది ఏం లేదు. దీనికి ప్రజెంట్గా ఉన్న ఈ డైట్ వీటికి దేనికి సంబంధం లేదు. సో అందుకని షుగర్ రిలేటెడ్ ఒక ఏజ్ వరకు, అంటే అడోలెసెంట్ ఏజ్ వరకు డైట్ షుగర్ అనేది మన రూల్ లేదు కాబట్టి యూ కెన్ జస్ట్ స్కిప్ ఇట్. సెకండ్ మీరు అడిగినట్టుగా ఏదైతే వేరే కార్డియాక్ అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ అట్లాంటివి, ఒబేసిటీ వల్ల, డైట్ చేంజెస్ వల్ల కొంత ఎర్లీగా ప్రాబ్లమ్స్ వస్తున్నమాట నిజం. కానీ స్టిల్ మా ఏజ్ గ్రూప్లో అరౌండ్ 18-20 ఇయర్స్ వరకు స్టిల్ మేజర్గా మాత్రం ప్రజెంట్గా ఏమీ లేదు. ప్రజెంట్గా అంటే ఇప్పుడు మీరు చూస్తున్న హార్ట్ అటాక్ ప్రీవియస్గా 40-50 ఇయర్స్ ఉండేది, 25-30 ఇయర్స్కి ఏదైతే వచ్చిందో అది మా ఇంకా 18 ఇయర్స్కి రాలేదు. కానీ సేమ్ కంటిన్యూ అయితే మేబీ ఆఫ్టర్ 8 or 10 ఇయర్స్ ఆ ప్రాబ్లం మా ఏజ్లోకి కూడా రావచ్చు. మేము కూడా అప్పుడు హార్ట్ ప్రాబ్లం ఉందా, మీ డైటు, మీ ఒబేసిటీ, మీ స్మోకింగ్ అలవాట్లు మిగతావి కూడా యాడ్ అయిపోతే అప్పుడు మేము కూడా ఈ డిసీజెస్ చూడాల్సిన అవసరం పడుతుండొచ్చు. ఇప్పుడు ప్రజెంట్గా అయితే వీఆర్ ఇన్ అ లిటిల్ సేఫర్ కండిషన్. బట్ ప్రజెంట్గా ఉన్న ట్రెండ్ అంతా మారితే తప్ప మనం ఇక్కడ నుంచి ఎస్కేప్ కాలేము. న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి కదా. న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్లో ఒకటి కామన్గా వచ్చేది హెడేక్ నేను ఆల్రెడీ చెప్పిన రీజన్స్ ఉన్నాయి. సెకండ్ మీద ఏంటంటే రేడియేషన్ ఫ్యూచర్లో ఎట్లా ఉంటుందో ఇప్పుడు చెప్పలేము. బట్ రేడియేషన్ ఒకటి అవుతూ ఉంది, ఏది మొబైల్ వల్ల కావచ్చు, ఈ మిగతా బ్లూటూత్ పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు ప్రతి పిల్లలు కూడా. సో దీనివల్ల కొంచెం ఏమన్నా ఉంటే ఫ్యూచర్లో ఇంకా తెలుస్తుంది. బట్ డెఫినెట్లీ ద రేడియేషన్ ఎఫెక్ట్ ఉంటుంది. థర్డ్ ఏంటంటే కొన్ని, అంటే దానికి రీజన్స్ అంటే ఏమీ ఉండవు. కొన్ని బ్రెయిన్ ట్యూమర్స్ కానివ్వండి, బ్రెయిన్లో కొన్ని కంజెనిటల్గా అంటే పుట్టిన జెనెటిక్ రీజన్స్ కానీ, హైడ్రోకెఫలస్ అని చిన్న ట్యూమర్స్ అని కానీ అట్లాంటి చిన్న ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి. కొన్ని ఇన్ఫెక్షన్స్తో వచ్చే వాటికి కొన్ని ఉంటాయి. వీటిని కొంతవరకు వ్యాక్సిన్ వల్ల మనం కొంత ప్రివెంట్ చేయొచ్చు. ఎందుకంటే మెనింజైటిస్ అనే బ్రెయిన్ ఫీవర్ ఏదైతే ఉందో ఈ వ్యాక్సిన్ వల్ల చాలా వరకు కొన్ని డిసీజెస్ మనం ఆపగలిగినాం. ఒకటి స్మాల్ పాక్స్ ఎగ్జాంపుల్, తర్వాత పోలియో ఒకటి లాస్ట్ 4-5 ఇయర్స్ మన దగ్గర ఎరాడికేట్ అయిపోయింది, లేదు. సో స్మాల్ పాక్స్ లేదు, పోలియో లేదు. అట్లాగే కోల్డ్ కాఫ్, న్యూమోనియాస్, బ్రెయిన్ ఫీవర్, హిప్ మెనింజైటిస్ అని, కొన్ని నిమోకోకల్ మెనింజైటిస్ కొన్ని ఎక్కువ చూసేదండి మేము స్టార్టింగ్ ఫార్ క్యారియర్. అవి ఇప్పుడు బాగా తగ్గిపోయినాయి వ్యాక్సిన్ వల్ల. సో అట్లాగా కొన్ని ఇన్ఫెక్టివ్ డిసీజెస్ బ్రెయిన్కు సంబంధించి కానీ లంగ్స్కి సంబంధించి కానీ చాలా వరకు తగ్గినాయి
కాబట్టి వ్యాక్సిన్ అనేది కొంతవరకు రికమెండెడ్, బెటర్ అది. సార్ ఇప్పుడు డౌన్ సిండ్రోమ్ ఒకటి, ఆటిజం, ఇవి కూడా ఎక్కువ మంది పిల్లలు కనిపిస్తున్నారు. సో దీంట్లో డౌన్ సిండ్రోమ్ అనేది అగైన్ మళ్ళీ జెనెటిక్ అనేది, దాంట్లో మన రూల్ లేదు. సో ఒకటే ఏంటంటే తెలిసిన ఫ్యాక్టర్స్లో కొంచెం మదర్ ఏజ్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు, కన్సీవ్ అయినప్పుడు, ఆ తర్వాత కొన్ని జెనెటిక్, కొన్ని క్రోమోజోమ్ అబ్నార్మాలిటీస్ వల్ల ఈ డౌన్ సిండ్రోమ్ వస్తుంది. సెకండ్, డౌన్స్ కాకుండా మీరు ఇంకేదన్నారండి, ఆటిజం అనేది ఏంటంటే ఈ మధ్యలో కొంత ఓవర్ డయాగ్నోసిస్ ఉందండి ఆటిజంలో. ఆటిజం అంటే ఏంటంటే పిల్లలు కూర్చున్నారు, వాడే ఉంటున్నాడు అనే దాంట్లో ముందుకి ఇప్పటికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఈ గ్యాజెట్స్ వల్ల, సోషల్ మూవింగ్ లేని దానివల్ల వాడు దాంట్లోనే ఉంటున్నాడు. దాన్ని కూడా స్పీచ్ కూడా లేదు. స్పీచ్ అంటే ఇప్పుడు మీరు చూస్తే ఇంతకుముందు కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు ఒక 10 మంది పిల్లలు, అంకుల్స్, ఆంట్, గ్రాండ్ పేరెంట్స్ 100 మాటలు మాట్లాడితే వాడికి బ్రెయిన్లోకి వెళ్ళి రిజిస్టర్ అయ్యి వాడు కూడా ఏదో ఒకటి మాట్లాడేది. ఇప్పుడు ఎవరిది వాళ్ళు మాట్లాడలేదు కాబట్టి ఇప్పుడు కొత్తగా బుక్ రాస్తే స్పీచ్ డిలేని కొంచెం ప్రొలాంగ్ చేయాల్సి వస్తుందండి. మా వాడు 1 ఇయర్కి మాట్లాడలేదు కాదు, ఇప్పుడు 3 ఇయర్స్ కూడా మాట్లాడడం అనేది నార్మల్ అయిపోయేలాగా ఉంది. సో దట్ ఈస్ ద చేంజ్ ఎందుకంటే ఇదే రీజన్. సో దీంట్లో ఈ స్పీచ్ డిలే, వాడు పక్క పిల్లలతో ఆడట్లేదు, మాట్లాడట్లేదు దానికి ఒక 30 to 40% గ్యాడ్జెట్స్, ఇంట్లో ఉన్న బిహేవియరు, ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ ఒక రీజన్. దానివల్ల ఈ ఆటిజం అనేది కొంచెం ఎక్కువ డయాగ్నోజ్ అయ్యి, కొంతమంది అంటే నేను కోప్పడచ్చు, నా మీద కోపం రావచ్చు, దాన్ని కమర్షియలైజ్ చేసి కొంత సెంటర్స్ పెట్టి ఆ పేరెంట్స్ నుంచి అడ్వాంటేజ్ తీసుకొని కూడా కొంత బాగా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు మంచిది కాదు. సో హిస్టరీ తీసుకొని ఆటిజం ఎర్లీగా డయాగ్నోస్ చేసి బిహేవియర్ థెరపీతోని చాలా వరకు పేరెంట్స్కి చెప్పి చేయగలిగితే అట్లీస్ట్ 20-30% మనం దాన్ని తగ్గించవచ్చు. నెక్స్ట్, అవేర్నెస్ పెరిగింది కాబట్టి కొన్ని మనం ఎక్కువ డయాగ్నోస్ చేయగలుగుతున్నాం. సేమ్ థింగ్ విత్ ద థైరాయిడ్ ఆల్సో. థైరాయిడ్ ముందు ఏంటంటే డల్ ఉన్నాడు అనుకునే తప్ప ఎందుకు డల్ ఉన్నాడు, పెరగట్లేదు ఏంటి అనే వాటికి ఆలోచించేది కాదు. ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది కాబట్టి దాంట్లో కొంచెం థైరాయిడ్ ఉంటుంది. ఫైనల్గా ఒకటి అయోడిన్ ఇన్ ద డైట్, అదొక రీజన్. సో అది చాలా వరకు అది కరెక్టెడ్, బట్ స్టిల్ ఎక్కడైనా ఉంటే దానివల్ల మేబీ రీజన్ ఉండొచ్చు తప్ప అదర్వైజ్ అది మేజర్ ప్రాబ్లం అని అనడానికి లేదు. ఇప్పుడు థైరాయిడ్ కూడా జెనెటిక్గా అని చెప్పుకోవాలా? ఉంటుందండి, థైరాయిడ్ జెనెటిక్ కూడా ఉంటుంది. బేబీ కేర్ సెంటర్స్ పెరుగుతున్నాయి కదా, బేబీ కేర్ సెంటర్స్లో పిల్లల్ని చేర్చడం అనేది, అది దాని మీద సపోర్ట్ చేస్తారా, దాన్ని ఎలా చూస్తారు? ప్రజెంట్గా ఉన్న ఎన్విరాన్మెంట్కి నేను కొంతవరకు సపోర్టే చేస్తాను. ఎందుకంటే ఇంట్లో ఎట్లాగూ లేరు ఫ్యామిలీ కాబట్టి అట్లీస్ట్ ఆ బేబీ కేర్ సెంటర్లో 10 మందితో వాడు ఆడుకుంటాడు కాబట్టి సోషల్ మూమెంట్ వస్తుంది, అవన్నీ ఉంటాయి, కొంతవరకు బెనిఫిట్. నెగటివ్స్ ఏంటంటే ఎర్లీ ఏజ్లో జాయిన్ చేస్తున్నారు, అది మంచిది కాదు. మేబీ అరౌండ్ 1.5-2 ఇయర్స్లో కూడా జాయిన్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అప్పటికి వాడి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. సో క్రాస్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి, స్కిన్ డిసీజెస్ ఎక్కువ వస్తాయి. కేర్ ప్రాపర్గా లేకుండా ఉంటే కొన్ని ఇంజురీస్ కానివ్వండి అట్లాంటివి కూడా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సో ఇట్ ఈస్ 50% అని చెప్పచ్చు. ఒకప్పుడు 5 ఏళ్ల వయసులోనే అక్షరాభ్యాసం చేసి ఓనమాలు నేర్పించి చదువు అనేది స్టార్ట్ చేసేవారు. ఇప్పుడు నర్సరీ అని, ప్రీకేజీ అని ఇలా 3 ఏళ్లకే తీసుకెళ్ళి జాయిన్ చేస్తున్నారు కదా, దీన్ని ఎలా చూడాలి? దీని ప్రభావం ఏమైనా మైండ్ నిర్మాణం పైన, అభివృద్ధి పైన పడుతుందా? ఉంటుందండి, చాలా ఉంటుంది. దీంట్లో ఒక ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్తాను. అంటే డెవలప్మెంట్ అనేది మనకి రైట్ హ్యాండ్ ఈ అబ్బాయి అమ్మాయి లెఫ్ట్ హ్యాండ్ అని తెలుసుకోవడానికే మనకు 3 ఇయర్స్ పడుతుంది, 3rd ఇయర్లోనే తెలుస్తుంది. ఒకటి. రెండోది, వాడు ఫింగర్స్ దగ్గరికి తీసుకొని ఒక లైన్ గీయాలన్నా, ఒక సర్కిల్ గీయాలన్నా, ఒక స్క్వేర్ గీయాలన్నా వాడి ఏజ్ 4 సంవత్సరాలు అయితే కానీ వాడు వాటిని చేయలేడు. కలర్స్ గుర్తుపట్టాలంటే ఒక ఏజు, రైట్ హ్యాండా లెఫ్ట్ హ్యాండ్ తెలుసుకోవాలంటే ఒక ఏజు, తర్వాత వాడికి వీటిని చెప్పేది అర్థం చేసుకునేదానికి ఒక ఏజు, ఇవన్నీ. అందుకని ఓల్డెన్ డేస్లో ఉన్న 5 ఇయర్స్ కాన్సెప్ట్ అనేది చాలా మంచి కాన్సెప్ట్. ఎక్కువ 4 ఇయర్స్ పర్వాలేదు కొంతవరకు, కానీ అంతకు ముందు వాడిని ఏ కేజీలో జాయిన్ చేసినా కూడా, నర్సరీ కానివ్వండి, ప్రీ ప్రైమరీ, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్ యాజ్, అన్నీ కూడా అడ్వైజబుల్ కాదు. దాంట్లో మీకు డెవలప్మెంట్ ఇంకా రాలేదు మీ బేబీకి, కానీ ఫోర్స్ చేసి నేర్పించడానికి ట్రై చేస్తున్నారు. ఆ సూపర్ కిడ్స్ని పక్కకు పెట్టేస్తే, ఇది మావాడు అన్ని కంట్రీస్ క్యాపిటల్ చెప్తాడండి అట్లాగా వాళ్ళు సూపర్ కిడ్స్ వాళ్ళు పక్కకు పెట్టేయండి. సో జనరల్ పబ్లిక్ నార్మల్గా తీసుకుంటే అందరిలో ఈ డెవలప్మెంట్ కాదు కాబట్టి 4 ఇయర్స్ లోపు వాడిని ఫోర్స్ చేసి స్కూల్లో వేసి ఇవన్నీ నేర్పించడం అనేది ఎంతవరకు అడ్వైజబుల్ కాదు. సార్, శరీరాకృతి బాగా తయారవ్వాలంటే, అన్ని అవయవాలు బాగా ఆకృతి దాల్చి బాగా పెరగాలి అంటే ఏ ఆటలు ఆడించాలి? ఇన్ జనరల్గా మీకు శరీరాకృతి ప్లస్ బ్రెయిన్ కూడా 2 కంబైన్ చేస్తాను నేను. దీంట్లో
అది మీకు పెద్దవాళ్ళకి తీసుకున్నా చిన్నపిల్లలకి తీసుకున్నా 4 థింగ్స్ ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ పాయింట్, ప్రాపర్ డైట్, హోమ్ మేడ్ ప్రాపర్ డైట్ విచ్ ఈస్ బ్యాలెన్స్డ్ డైట్. దాంట్లో ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఉండాలి, ఇది ఫస్ట్. సెకండ్, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలండి, చాలా చాలా అవసరం. అవుట్డోర్ గేమ్స్, ఫిజికల్ ఎక్సర్సైజ్, అది పెద్దవాళ్ళు అయితే వాకింగ్ కావచ్చు, జాగింగ్ కావచ్చు, చిన్నపిల్లలు అయితే ట్రెడ్మిల్ కాదు వాళ్ళు చేయాల్సింది, అవుట్డోర్ గేమ్స్. అది వాడు లాన్ టెన్నిస్ ఆడతాడా, మళ్ళీ క్రికెట్ లాంటి గేమ్స్ కాదండి. క్రికెట్ గేమ్స్ అంటే వాడు నిల్చుంటాడు, బాల్ వచ్చినప్పుడు వేసి మళ్ళీ నిల్చుంటాడు. కంటిన్యూస్గా ఆడేది షటిల్ తీసుకోండి, లాన్ టెన్నిస్ తీసుకోండి, ఇంకేదైనా అట్లాంటి గేమ్స్. సో అవుట్డోర్ గేమ్స్, ఫిజికల్ యాక్టివిటీ ఇంక్రీజ్ కావాలి, ఇది సెకండ్. థర్డ్ పాయింట్, ప్రాపర్ స్లీప్. ఇప్పుడు రాత్రి 11 పడుకొని పొద్దున 8 గంటలకు 9 గంటలకు లేస్తే స్టైల్ అనుకుంటున్నారు. అబ్సల్యూట్లీ నాట్ యాక్సెప్టబుల్. సో దీంట్లో బయాలజికల్ స్లీప్ అని ఉంటుంది. దాన్ని ఏంటంటే మీరు ఓల్డెన్ డేస్ తీసుకోండి, 8 o'clock ముసలాయన పడుకుంటాడు, 9-10 ఆ టైం లోపు పడుకోవడం చాలా చాలా అవసరం. అంటే బయాలజికల్ స్లీప్ టైం అది. అక్కడి నుంచి పొద్దున మీరు తొందరగా పడుకొని తొందరగా లేస్తే ఇంకా మంచిది. మేబీ అరౌండ్ 8:39 విచ్ ఈస్ నాట్ పాసిబుల్ నవ్ డేస్ బికాస్ ఆఫ్ సో మెనీ రీజన్స్. సో ఆ 9 నుంచి పొద్దున్న వరకు 5కి లేస్తారా, 6కా 7కా పర్వాలేదు. సో ఇది కూడా, ఈ స్లీప్ కూడా ఏజ్ రిలేటెడ్ ఉంటుంది. న్యూ బార్న్ పీరియడ్ తీసుకుంటే మీకు అరౌండ్ 18-20 అవర్స్ కూడా స్లీప్ టైం అండి. అక్కడ నుంచి కొంచెం కొంచెం తగ్గుకుంటూ ఒక 4-5 years బాబుని తీసుకుంటే వాడికి 10 to 12 hours స్లీప్ కూడా అవసరం పడవచ్చు, 8 to 10 hours అవసరం పడవచ్చు. ఇండివిజువలైజ్డ్ ఉంటుంది. కొంతమంది 8 to 10 hours బాగుంటారు స్లీపు. సో మీరు కంఫర్టబుల్గా లేస్తున్నారు, మీకు ఇంకా నిద్ర వచ్చే ఫీల్ లేదు అంటే యువర్ స్లీప్ ఈజ్ కంఫర్టబుల్. సో ఇది ఏజ్ వైజ్ తగ్గుతూ పోతుంది. సో అడోలెసెంట్ ఏజ్ గ్రూప్లో ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఈ స్లీప్ థర్డ్ పాయింట్. ఫోర్త్, హ్యాపీ ఎన్విరాన్మెంట్, అది ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ. ఈ 4 ఇప్పుడు ల్యాకింగ్. అందుకని శరీరాకృతి పెరగాలంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ బాగుంటే వాడు డైట్ బాగా తీసుకుంటాడు, మంచి స్లీప్ ఉంటుంది, ఓవరాల్గా గ్రోత్ వచ్చేస్తుంది, మెంటల్గా కూడా వాడు బాగా గ్రోత్ వస్తుంది. సో అందుకని ఈ 4 ఫాలో అవుతాయి ఫర్ ఎనీబడి, ఓవరాల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, ఫిజికల్ యాజ్ వెల్ యాజ్ మెంటల్, హీ విల్ బి కంఫర్టబుల్ అండ్ హ్యాపీ, హెల్దీ ఎన్విరాన్మెంట్, హెల్దీ నేషన్ తయారవుతుందండి. ఇంకా ఏం ఛాలెంజెస్ ఉన్నాయి సార్ మనం ఈ చిల్డ్రన్ ఏజ్లో ఉన్న ఛాలెంజెస్? ప్రజెంట్గా నేను ఈ మధ్యలో చూస్తున్న ప్రాక్టీసెస్లో మాత్రము ఫస్ట్ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది, ఒకటి, వ్యాక్సిన్ చాలా వరకు ఇంప్రూవ్ అయిందండి, దానివల్ల డిసీజెస్ తగ్గాయి. సెకండ్, ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్, డైట్ మారాలి, కంప్లీట్లీ హోమ్ మేడ్. ఒక సైడ్ మనం ఆర్గానిక్ ఫుడ్ అని మనం తెచ్చుకుంటున్నాము, పిల్లలకు మాత్రము ప్రాసెస్డ్ ఫుడ్ పెడుతున్నాము, ఇది మారాలి, ఇది సెకండ్. థర్డ్, కంప్లీట్గా ప్రతి పిల్లోడు అట్లీస్ట్ 1 to 2 hours గేమ్స్ ఆడాలి, అవుట్డోర్ యాక్టివిటీస్ ఆడాలి ఏదో ఒకటి. తర్వాత ఫైనల్గా స్క్రీన్ టైం, రిపీటెడ్గా చెప్తున్నాను నేను, స్క్రీన్ టైం చాలా 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 తగ్గాలండి. లెస్ దెన్ 1 hour నా పర్సనల్ ఒపీనియన్. యాక్సెప్టబుల్ అప్ టు 2 hours అంటున్నారు స్క్రీన్ టైం అంటే, అన్నీ కలిపి మొబైల్, ల్యాప్టాప్, టీవీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేని పర్పస్ యూస్ చేస్తున్నారు, ప్యాసివ్గా చూస్తున్నారా, యాక్టివ్ చూస్తున్నారా. అంటే ఎగ్జాంపుల్, ఇంట్లో వాళ్ళు చూస్తున్నారా, పక్క పిల్లోడు ఉన్నాడు ప్యాసివ్, వాడు డైరెక్ట్ చూస్తున్నాడు యాక్టివ్. సో దీంట్లో ఇది కూడా బాగా తగ్గాలి. ఇవి తగ్గితేనే మీకు అప్పుడు బెటర్గా అవుతారు. ఇది యూజువల్గా చూడాల్సిన ఓవరాల్ హెల్త్. సెకండ్, స్కూల్లో చేంజ్ కావాలి. ఇది ఇండివిజువల్గా పర్సన్ చేంజ్, ఫ్యామిలీ చేంజ్, ఫైనల్లీ ఎన్విరాన్మెంట్ అంటే స్కూల్ ఫస్ట్ వస్తుంది. ఎందుకంటే ఇల్లు తర్వాత నెక్స్ట్ ఉంది స్కూల్. మ్యాక్సిమం టైం వాడు ఉండేది స్కూల్లోనే. సో స్కూల్లో ఇప్పుడు ఏంటంటే మార్క్స్, ప్రెషర్స్ అన్ని చాలా స్కూల్స్లో, కాలేజెస్లో కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, తగ్గాలి. అక్కడ కూడా స్కూల్ టైమింగ్ తగ్గాలి, అక్కడ కూడా ప్లే అవర్స్ పెరగాలి, కాంపిటేటివ్ పెరగాలి. తర్వాత రీడింగ్, రైటింగ్, ముందు ఓల్డెన్ డేస్లో ఉన్నట్టుగా కాంపిటీషన్స్, దాంట్లో ఎంకరేజ్మెంటు, వాళ్ళని ఐడెంటిఫై చేసి వాడు ఏ పర్టికులర్ స్పోర్ట్స్ కానీ పర్టికులర్ గేమ్స్ కానీ, ప్రతి మనిషికి టాలెంట్ ఇస్తాడండి దేవుడు, అది వాళ్ళని ఐడెంటిఫై చేసి ఆ దాంట్లో ఎంకరేజ్ చేయడానికి పేరెంట్స్ స్కూల్ ట్రై చేస్తే మనకు అన్ని రకాలుగా యూజ్ అవుతుంది. అప్పుడు ఒక గుడ్ నేషన్ తయారవుతుంది. చదువుకునే పిల్లలకి తప్పనిసరిగా జ్ఞాపక శక్తి బాగా ఉండాలి, ఏకాగ్రత కుదరాలి, జ్ఞాపశక్తి బాగా ఉండాలి కదా. పిల్లల్లో జ్ఞాపశక్తి పెరగాలంటే ఏం చేయాలి? మళ్ళీ సేమ్ రిపిటేషన్ వస్తుందండి నేను ఆల్రెడీ చెప్పినట్టుగా. సో మెమొరీ పవర్ పెరగాలి అంటే ప్రజెంట్గా చూస్తుంది ఈ గ్యాజెట్స్ వల్ల మోనోటోనస్ తయారవుతుంది. ఎగ్జాంపుల్, ఇంతకుముందు కనీసం ఒక 8 to 10 ఫోన్ నెంబర్స్ మనం ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీలో చెప్పేవాళ్ళం.
ఇప్పుడు నన్ను అడిగినా నాకు నా నెంబరు మా ఇంట్లో ఒకరిద్దరు నెంబర్ తప్ప మూడో నెంబర్ నేను మళ్ళీ వెతకాల్సిందే. సో పోయింది మెమొరీ. అంటే గ్యాడ్జెట్స్ వల్ల మెమొరీ పోతుంది, యూసేజ్ ఆఫ్ బ్రెయిన్ తగ్గిందంటారా? తగ్గింది. సేమ్ మీరు క్యాలిక్యులేషన్ అనండి, 8+2 8+8 10+10 అగైన్ మళ్ళీ క్యాలిక్యులేటర్ యూస్ చేస్తున్నాం అందరం కాబట్టి తగ్గింది. సో మీకు ఎక్కడైతే యూసేజ్ తగ్గుతూ పోతుందో అప్పుడు మెమొరీ తగ్గుతుంది. మీరు ఇంకా గుర్తుందో లేదు, పాతకాలంలో మీకు మెమొరీ అంటే ఒక ప్లేట్లో ఒక 10-15 ఐటమ్స్ పెట్టి దీన్ని మళ్ళీ చెప్పేది, చెప్పండి ఎన్ని ఉన్నాయి దీంట్లోని, ఒక 1 minute తర్వాత చెప్పేది, దాంట్లో ఎంత చెప్తున్నాను దాన్ని ఐడెంటిఫై చేసి వాడు మెమొరీ చెప్పేది. ఇప్పుడు అట్లాగే ఏమీ లేవు, తగ్గిపోయింది. టేబుల్స్ అంటారు కదా, ఎక్కడ టేబుల్స్ గేమ్ అట్లాంటివి చాలా రకాలు ఉండేవి గేమ్స్లో కూడా. సో అట్లాంటివన్నీ పోయినాయి కాబట్టి ఇప్పుడు మెమొరీ అనేది అగైన్ మళ్ళీ ఈ 4-5 ఐటమ్స్కే మళ్ళీ లింక్ వస్తూ ఉంది. సో అదర్వైజ్ ఇప్పుడు చాలా వాటిల్లో మెమొరీ పవర్ కూడా తగ్గుతూ ఉంది. ఇప్పుడు మామూలుగా మనం బాగా తరచూ వినపడే మాటలంటే ఇప్పుడు పిల్లలు చాలా చురుకైన వాళ్ళు, చాలా తెలివైన వాళ్ళు, మా కాలంలో కంటే ఈ కాలం ఇంప్రూవ్ అయిపోయారు, చాలా తొందరగా అన్ని విషయాలు తెలిసేసుకుంటున్నారు, వాళ్ళకి ఐక్యూ లెవెల్ చాలా ఎక్కువ ఉన్నాయి, గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉంది అంటున్నారు కదా, దీన్ని ఎలా చూడాలి? ఐక్యూ లెవెల్ అంటే ఒకటండి దీంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ 3 Idiots సినిమా కూడా ఒక ఎగ్జాంపుల్. బాగా ఐక్యూ ఉన్న అతను ఏమవుతాడు, కొంచెం సెన్సిబుల్గా ఉన్న హీరో ఏమవుతాడు దాంట్లో అనేలాగా. సో అట్లాగే మీరు ఒక స్కూల్లో కానీ ఎక్కడైనా తీసుకున్నా కూడా ఐక్యూ, ఇంటెలిజెంట్, పర్ఫార్మెన్స్ ఒకటే ఇంపార్టెంట్ కాదు. మీకు మళ్ళీ అగైన్ ఓల్డెన్ డేస్ తీసుకుంటే చదువు, సంస్కారం అని ఎట్లా అంటారు, సో దాంతోపాటు బిహేవియర్ అనేది, సో ఎట్లా ఉండాలి అనేది ఇది చాలా ఇంపార్టెంట్. సెకండ్, మీరు అంటే ఎగ్జాంపుల్ బాగా IAS ఆఫీసర్ లెవెల్కి చదువుకున్నా కూడా దాని యూటిలైజేషన్ ప్రాపర్గా లేనప్పుడు దేనికి యూజ్ ఉండదు. కాబట్టి ఐక్యూ మీరు దేన్ని బట్టి ఐక్యూని మీరు మెజర్ చేస్తున్నారు, ఐక్యూ ఒకటి సరిపోతుందా అనేది పాయింట్ ఆలోచించాలి. మా వాడు 2 years ఉన్నాడండి, నాకంటే బాగా మొబైల్ యూస్ చేస్తాడు, ఇది ఐక్యూనా? కాదు. స్కూల్స్లో బాగా బండి బట్టిఫై చేంజ్ చేసి మార్క్స్ 95, 98 తెప్పిస్తున్నారు, ఇదే ఐక్యూనా? కాదు. వాడు 60% మార్క్స్తో ఒక సైంటిఫిక్ బ్రెయిన్తో ఏదో ఒకటి ఇన్వెంట్ చేస్తున్నాడు, వాడు ప్రాపర్ ఐక్యూ అని నేను అంటాను. సో అందుకని ఐక్యూ అనేది మీరు మెజర్ చేయడం అనేది మనం ఏదైతే అనుకుంటున్నామో అది ప్రాపర్ ఐక్యూ అనడానికి లేదు. ఈక్యూ, ఎమోషనల్ క్వశ్చన్ ఆర్ ఎమోషనల్ అంటారు కదా, అది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం కానీ అది కలిగి ఉండటం కానీ, అక్కడ మన పిల్లలు ఎలా ఉంటున్నారు సార్? ఎమోషనల్ కోషెంట్లో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రజెంట్గా. మళ్ళీ మనం చెప్పుకున్న 4 నుంచి మళ్ళీ వస్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్, మొన్న ఒక పేషెంట్ నేను చూసినాను, వాళ్ళ ఫాదర్కి ఇంజ్యూరీ అయితే వాళ్ళ బాబు ఎమోషనల్ కాంపోనెంట్ లేదు అక్కడ, వాళ్ళ బాబు రికార్డ్ చేస్తున్నాడు వాళ్ళ ఫాదర్ ఇంజ్యూరీని, బ్లీడ్ అవుతూ ఉంటాయి. మీరు ఆలోచించండి ఎక్కడ ఉంది ఇక్కడ ఎమోషనల్ కాంపోనెంట్. దిస్ ఈజ్ వెరీ బ్యాడ్, గోయింగ్ విచ్ వే అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. అట్లాగా ఒకటి. రెండోది, ఇంకో సైడ్ చూస్తే ఎమోషనల్ కాంపోనెంట్లో ఎమోషన్స్ ఫ్యామిలీలో ఉన్నాయి, తగ్గిపోయాయి. డిసిషన్ మేకింగ్ దగ్గర ఎమోషనల్ కాంపోనెంట్ వచ్చేసి రాంగ్ డిసిషన్స్ అవుతూ ఉన్నాయి. ఎగ్జాంపుల్ సూసైడ్ అని చెప్పింది అదే ఎగ్జాంపుల్. సో వాళ్ళు తట్టుకునే శక్తి అంటారు, అది బాగా తగ్గింది. ఇది మళ్ళీ మీకు చిన్నగా ఉన్న గేమ్స్ నేను దీనికి కోరిలేషన్ చేసి చెప్తే, ఎగ్జాంపుల్ మనం చిన్నగా ఉన్నప్పుడు బయటికి వెళ్ళి గేమ్స్ ఆడి 10 మంది నా క్రికెట్, నువ్వు బ్యాట్, నా బౌలింగ్, నీకు రాలేదు వచ్చింది గొడవపడతాడు, నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ హలో హలో అని ఒకటి భుజం మీద ఒకటి చేసుకొని వెళ్ళిపోయేది. ఇప్పుడు అది లేదు. సో అందుకని ఆ చేంజెస్ ఉంటేనే వాడికి ఎమోషనల్ కాంపోనెంట్ అనేది బ్యాలెన్స్ చేసేది వస్తుంది. అదర్వైజ్ కామ్గా, కూల్గా వాడికి వచ్చిన ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేది చాలా వరకు తగ్గిందని చెప్పొచ్చు. మామూలుగా మ్యారేజెస్ లేట్ మ్యారేజెస్ అవుతున్నాయి, అలాగే ప్రెగ్నెన్సీ లేట్ ప్రెగ్నెన్సీ అవుతున్నాయి, తద్వారా డెలివరీస్ కూడా లేట్ డెలివరీస్ అవుతున్నాయి. దీనివల్ల ఈ లేట్గా పుట్టే పిల్లలకి ఆరోగ్యం ఎలా ఉంటుంది? లేట్ మ్యారేజెస్ అంటే ఇప్పుడు ప్రొఫెషన్ కానివ్వండి, పర్సనల్ డెవలప్మెంట్ దాంట్లో కొంతవరకు లేట్ యాక్సెప్టబుల్. ముందులాగంటే ముందు చాలా ముందు మ్యారేజెస్ ఉండేవి, అప్పటికి మెచ్యూరిటీ వాళ్ళకి ఏమి అర్థం కాని టైంలో మ్యారేజెస్ ఉండేవి. ఇప్పుడు ఎర్లీ మ్యారేజెస్, ఇప్పుడు అది కొంత ఏజ్ పెరిగింది. బట్ గవర్నమెంట్ కూడా 18 years 21 years అనేది డిసైడ్ చేస్తున్నారో అక్కడి నుంచి అది కూడా యాక్చువల్గా ప్రాక్టికల్గా ఆ ఏజ్ కూడా దాటి ఇప్పుడు అరౌండ్ 25-30 మధ్యలో అవుతూ ఉన్నాయి. సో మేబీ ఒకటి గ్రోత్ వల్ల అని అనొచ్చు, కొంతవరకు పర్వాలేదు. అంటే బెస్ట్ రిప్రొడక్షన్ ఏజ్ అంటుంటారు కదా, ఆ బెస్ట్ రిప్రొడక్షన్ ఏజ్ అదే ఏజ్లో వస్తుంది మీకు. అరౌండ్ 22-23 నుంచి 30+ వరకు కొంతవరకు యాక్సెప్టబుల్. ఆ తర్వాత మీకు ఏంటంటే ఈ జెనెటిక్ కానీ మిగతా ప్రాబ్లమ్స్ ఇంక్రీజ్ అవుతూ పోతాయి. సో అందుకని లేట్ మ్యారేజెస్లో వచ్చే పిల్లలకి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. పిల్లలు అంటే పుట్టే పిల్లల్లో చాలా వరకు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఆ కరెక్ట్గా ఉండే రిప్రొడక్టివ్ పీరియడ్లో ఉన్న దాంట్లోనే ప్రాపర్ మ్యారేజెస్ కానివ్వండి, పిల్లలు కూడా ఈ మధ్యలో
అంత తొందరగా అంటే వద్దులేండి ఇప్పుడు తర్వాత చూద్దామనే లాగా ఉంటుంది. అది యాక్సెప్టబుల్ కాదు. అంటే లేటుగా పుట్టే పిల్లల ఆరోగ్యం ఎలా ఉంటుంది సార్ వాళ్ళ? చాలా వరకు 90% ఏమీ ప్రాబ్లం కాదు. కానీ వచ్చే ప్రాబ్లమ్స్ వచ్చే పర్సంటేజ్ పిల్లల్లో తీసుకుంటే లేట్ మ్యారేజెస్లో ఉన్న పిల్లల్లో ఎక్కువ ఉంటాయి. మామూలు మ్యారేజ్లో ఉన్న పిల్లలు అంటే వాళ్ళకి ఉండవని కాదు, వాళ్ళకు కూడా ఉంటాయి. కానీ పర్సంటేజ్ తీసుకుంటే తక్కువ ఉంటాయి దాంట్లో. ఇప్పుడు ఫుడ్ విషయంలో కూడా ఐస్ క్రీమ్లు, చాక్లెట్లు, బిస్కెట్లు తర్వాత ఇవి పెరుగుతున్నాయి, చాలా బాగా పెరుగుతున్నాయి. సరే దీన్ని మరి ఇదే అట్రాక్షన్ పెరుగుతుంది, క్రేవింగ్ అనొచ్చు, అలవాటు అవ్వచ్చు, లేకపోతే లైఫ్ స్టైల్ అవ్వచ్చు, ఏదైనా పెరుగుతుంది. దీని నుంచి మనం ఎందుకు దూరం చేయలేకపోతున్నాము? దీన్ని ఆపలేకపోతున్నాము, దూరం చేయలేకపోతున్నాము. వీటి మధ్య ఉంటూ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, పిల్లల ఆరోగ్యాన్ని? అంటే ఇది చాలా కష్టమైన టాస్క్ అండి యాక్చువల్గా. దీంట్లో అందరూ ఇన్వాల్వ్ కావాల్సి వస్తుంది. సేమ్ ఎగ్జాంపుల్, ఇంట్లో వాళ్ళు అందరు పిల్లలు తింటున్నారు, మా వాడు తింటున్నాడు అనే కాన్సెప్ట్కి వచ్చేసినారు. ఎప్పుడో ఒకసారి తింటే ఏమైతుంది సార్ అనే కాన్సెప్ట్కి వచ్చినారు. ఇది కరెక్ట్ కాదు. తర్వాత మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్తే ఎక్కడైనా స్ట్రీట్లో ఒక చిన్న కిరాణా షాప్ కనపడితే మీరు ఒక్కసారి ఒక రైట్ టర్న్ ఇచ్చుకోండి. అక్కడ రైటో లెఫ్టో టర్న్. మీకు షాప్ కంటే ముందు ఏం కనపడతాయి చూడండి. ఒక 20-30 వెరైటీ ఆఫ్ ఆ చిప్స్ కానివ్వండి, మీరు ఏదైనా కానివ్వండి, అట్లాంటి కనపడుతుంది, అట్రాక్టివ్గా కలర్ఫుల్గా కనపడుతున్నాయి. సో దీన్ని నేను చాలా స్ట్రిక్ట్గా చేయాలంటే గవర్నమెంట్ తీసుకొని ఒక స్టెప్ ముందుకు వచ్చి వాటిని బ్యాన్ చేయగలుగుతారా? అక్కడైతే మాత్రము దీన్ని మనం అంటే కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ పిల్లలు పేరెంట్స్ కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. సో అక్కడి నుంచి కంట్రోల్ చేస్తే కొంతవరకు చేయొచ్చు. ఈ పిల్లల్లో కూడా డ్రగ్ అడిక్షన్ వస్తుంది, చాలా ఉందండి డ్రగ్ అడిక్షన్ అనేది. అంటే దీనికి అగైన్ మళ్ళీ ఒకటి అవైలబిలిటీ ఆఫ్ డ్రగ్స్ బాగా పెరిగినాయి, స్కూల్ ఎన్విరాన్మెంట్ మారుతూ ఉంది, తర్వాత హై ఎఫ్లూయెంట్ పీపుల్ అదొక స్టైలు, ఒక స్టేచర్ లాగా, ఒక లెవెల్ లాగా ఫీల్ అవుతూ ఉన్నారు దానికి. సో ఇది కూడా కొంచెం డిఫికల్ట్ అండి. డ్రగ్ స్కూల్ లెవెల్కి వచ్చేసింది ఇప్పుడు. సో ఇక్కడ కూడా స్కూల్ యాజమాన్యం కానివ్వండి, పేరెంట్స్ కానీ ఒక వాచ్, ఏం చేస్తున్నాడు వాడు, ఎట్లా ఉంటున్నాడు, ఇండివిజువల్గా ఎక్కువ ఉంటున్నాడా, డల్గా ఉంటున్నాడా, ఏదన్నా డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నాడా చూసి ఎర్లీగా కనుక్కోగలిగితేనే కొంచెం ఏమైనా పాసిబిలిటీ ఉంటుంది. దీంట్లో ఇంకా అన్నిటికంటే హారిబుల్ థింగ్, డ్రగ్ అడిక్షన్ అనేది ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత వెనక్కి రావడం అనేది ఇంపాసిబుల్ అండి. ఎడిక్ట్ అయిపోతారు. ఆ అడిక్షన్ ఏ రేంజ్లో ఉంటుందంటే దట్ లీడ్స్ టు డెత్ తప్ప ఇంకేమీ లేదు. అంత హారిబుల్ అడిక్షన్ అది. డీ అడిక్షన్ సెంటర్స్ ఎన్ని ఉన్నా కూడా పర్సంటేజ్ ఆఫ్ డీ అడిక్షన్ని మళ్ళీ తీసేయడానికి చాలా చాలా తక్కువ పర్సంటేజ్లో ఉంటుంది. చేయడానికి కుదరదు, చాలా ఇంపాసిబుల్ అది. సో మొబైల్ అడిక్షన్ ఆల్సో ఐ సే బోత్ ఆర్ ఈక్వల్లీ అడిక్టెడ్. మొబైల్ తీసుకున్నా, మీరు ఆల్కహాల్ తీసుకున్నా, డ్రగ్స్ హైయెస్ట్ ఇన్ ఆర్డర్. ఇఫ్ యూ ఆస్క్ మీ, డ్రగ్ అడిక్షన్ ఫస్ట్ వస్తుంది, నెక్స్ట్ గ్యాజెట్స్, తర్వాత ఆల్కహాల్ అండి నా ఉద్దేశంలో. బిర్యానీ తింటూ కూల్ డ్రింకులు తాగటం, ఇది కూడా మన బాగా కనిపించే దృశ్యాలు. దీన్ని ఎలా చూడాలి సార్? ఎలా దీన్ని? చాలా కష్టం అండి యాక్చువల్గా ఇది. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న డైట్లో ఎట్లయితే మనం అంటున్నామో బ్యాలెన్స్ లేదు కదా. ఇప్పుడు మీరు తీసుకుంటున్నారంటే ఆయిల్లో కూడా వెజిటబుల్ ఆయిల్స్లో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అని ఉంటాయి, అది హెల్త్కి మంచిది. ఫ్యాట్స్లో కూడా ఫ్యాట్స్లో సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి, అవి హెల్త్కి కంప్లీట్లీ అపోజిట్, అన్హెల్తీ. ఆ ఫ్యాట్స్ మీకు ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. అప్పుడే మనం ఈ బిర్యానీలు తింటున్నాము, దాంతోపాటు కూల్ డ్రింక్ తాగుతున్నాము. కూల్ డ్రింక్స్ అంటే కెమికల్స్, ఇక్కడ ఫుడ్ అంటేనేమో అన్హెల్తీ డైట్, అంటే ఫ్యాట్ అన్సాచురేటెడ్ కాకుండా సాచురేటెడ్, ప్రోటీన్ ఏమీ లేదు. సో ఇవన్నీ అంటే బాడీకి అవసరం లేని మెటీరియల్. టు బి సింపుల్గా చెప్పాలంటే పెట్రోల్ బండిలో కెరోసిన్ పోసినట్టుగా అవుతుందండి. అంతే, డీజిల్ పెట్టిందంటే కెరోసిన్ పోసి నడిపించినాను, లేదంటే పెట్రోల్ బండిలో డీజిల్ వేసేసినాను. సో దాన్ని బట్టి మన బాడీ ఏమవుతుందో అర్థం చేసుకోవాలి. అంత హారిబుల్. పొల్యూషన్తో ఉన్న గాలిని పీలుస్తూ, పొల్యూషన్తో నీరును తాగుతూ, పొల్యూషన్తో ఉన్న ఫుడ్ను తింటూ ఉన్నప్పుడు చాలా అత్యంత క్లిష్టమైన, చాలా ఇంపార్టెంట్ అయిన చిన్న పిల్లల దశని ఎలా కాపాడుకోవాలి, దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి? ఇది అంటే దీంట్లో ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే పర్టికులర్గా రెస్పిరేటరీ డిసీజెస్ బాగా పెరిగాయి ప్రజెంట్గా. ఇప్పుడు మేము తీసుకుంటే అర్బన్ ఏరియాలో ఉన్నాం, మాకు వచ్చే ఓపీస్లో పిల్లల్లో రెస్పిరేటరీ పర్టికులర్గా, అంటే ఎందుకంటే అది హెల్త్ పొల్యూషన్ అంతా కూడా ఎయిర్కి సంబంధించింది కాబట్టి చాలా వరకు డిఫరెంట్ డిసీజెస్ వస్తాడు వాడు. సార్ మా వాడికి కాఫ్ 1 month నుంచి ఉంది, తగ్గడం లేదు, ఏమీ కాదు, ఇన్ఫెక్షన్ కాదు, నిమోనియా కాదు, టీబీ కాదు. ఎందుకు వస్తుందంటే పొల్యూషన్ వల్ల. పొల్యూషన్ ఎక్కడ ఉంది? మన ఇంట్లో నుంచే మొదలవుతుంది పొల్యూషన్. ఎలర్జీస్, డస్ట్ కానివ్వండి. ఇప్పుడు మీది రోడ్ సైడ్ ఇల్లు ఉంది, రోడ్లో వెహికల్స్ వెళ్తున్నాయి,
వెహికల్తో వచ్చే పొల్యూషన్తో పాటు డస్ట్ కూడా వస్తూ ఉంది. మీరు ఎంత క్లీన్ చేసుకున్నా ఇట్ ఈస్ ఇంపాసిబుల్. సో ఈ పొల్యూషన్ అనేది మీకు చాలా చాలా డేంజరస్ హెల్త్ వైజ్. సో రెస్పిరేటరీ డిసీజెస్ కానీ దీంట్లో కొన్ని కార్బన్ కాకుండా కొన్ని డిఫరెంట్ ఎలిమెంట్స్ ఒక రేంజ్ టాక్సిక్ రేంజ్కి వెళ్ళిపోయి బాడీలోకి వెళ్ళిపోయి, అంటే ఈవెన్ మీరు ఫుడ్ ఇంటేక్ వాటర్ తీసుకున్నా కూడా అండర్ గ్రౌండ్ వాటర్ వల్ల కూడా, పొల్యూటెడ్ వాటర్ వల్ల, దానివల్ల కూడా మనం నల్గొండల ఫ్లోరోసిస్ అని చూస్తున్నాం, ఇప్పుడు కొంచెం తగ్గింది. అట్లాగా ఇవన్నిటి వల్ల కూడా హెల్త్ మనకు తెలియకుండానే పాడవుతుంది. సో వీటిని కూడా కొంతవరకు మెజర్స్ తీసుకుంటే కొంత యూజ్ అవుతుంది. అదే మీ పిల్లల పెరుగుదల హార్మోనల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోవాలి, అలాగే ఫుడ్ ఇంటేక్ జాగ్రత్త చూసుకోవాలి, తర్వాత వాళ్ళ యొక్క మెంటల్ యాటిట్యూడ్ను కూడా మనం కంట్రోల్లో ఉంచుకోవాలి. తర్వాత గవర్నమెంట్ కూడా విద్యా విధానంలో కానీ కొన్ని ఆహారాలు అందుబాటులో ఉంచకుండా ఉండటంలో కానీ జాగ్రత్తలు తీసుకుంటే కానీ ఆ పిల్లల యొక్క ఆరోగ్యము సరిగ్గా ఉండదు. కరెక్ట్. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు పిల్లల ఆరోగ్యం ఎలా చూడాలి సార్ పాత రోజులతో పోల్చుకుంటే? పాత రోజులతో చూస్తే ఇప్పుడు పిల్లల ఆరోగ్యము రెండు రకాలండి. ఒకటి వ్యాక్సిన్ వల్ల కొన్ని డిసీజెస్ తగ్గాయి, తగ్గిన దానికంటే కొంచెం ఇంక్రీజ్డ్గా డిసీజెస్ పెరుగుతున్నాయి. దాంట్లో ఒకటి మీరు చెప్పినట్టుగా ఒకటి పొల్యూషన్ ఒకటిను, సెకండ్ డైట్ వల్ల. సో దీనివల్ల ఎగ్జాంపుల్ డైట్ వల్ల ఎట్లాగంటే ఒక 10 మందిలో 5 మంది స్టమక్ పెయిన్ అని వస్తున్నారు. మీరు పాతకాలంలో చూడండి, స్టమక్ పెయిన్ అంటే ఏదో రేరుగా ఒకసారి వచ్చేది, డాక్టర్ దగ్గరకు వెళ్ళకుండా అదే తగ్గిపోయేది. గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంది. గ్యాస్ ప్రాబ్లం అని అది ఎప్పుడు 5-6 నెలల నుంచే మొదలు పెడుతున్నారు వీళ్ళు. సో వాళ్ళు ఇచ్చే డైట్ వల్ల కావచ్చు, డిఫరెంట్ ఫుడ్ మెటీరియల్ వల్ల కావచ్చు, ఈ డిసీజెస్ పెరిగినాయి. పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఫుడ్ కానివ్వండి, తర్వాత ఎయిర్ పొల్యూషన్, వీటి వల్ల. సో ఒకటి తగ్గిస్తున్నాం మనము, ఇంకో సైడ్ ఇండైరెక్ట్లీ అందరము కలిసి పెంచుతున్నాం. దాంట్లో గ్యాజెట్స్ కూడా ఒక రోలు. సో వీటిని మనం కంట్రోల్ చేసుకోవడం మన చేతిలోనే ఉంది. టు బి ఫ్రాంక్, పొల్యూషన్ కూడా మన కంట్రోల్లో. ఎగ్జాంపుల్ మీరు వెహికల్స్ తీసుకోండి, ఆర్ సిటీస్లో ఎంత పొల్యూషన్ ఉండాలి, ఏం చేయాలి, తర్వాత ట్రీస్ కానీ ఇవన్నీ, అంటే గ్రీనరీ పెంచడం కానీ స్టిల్ అట్లాంటిది లేదు. ఎంతసేపు మనం అర్బనైజేషన్ చూస్తున్నాం తప్ప, సో ట్రీస్ అవన్నీ లేనంత వరకు పొల్యూషన్ ఎక్కడ తగ్గుతుంది? తగ్గదు. సో ఒక సైడ్ తగ్గుకుంటూ ఇంకో సైడ్ పెరుగుతుంది. కాబట్టి ఓవరాల్గా స్టిల్ నెంబర్ ఆఫ్ డిసీజెస్ ఆర్ మోర్. న్యూట్రిషన్ పరంగాను, డెత్ రేట్స్ పరంగాను మనం ఎక్కడున్నాం సార్ పిల్లలు? న్యూట్రిషన్ పరంగా, డెత్ రేట్ పరంగా కొంతవరకు పర్వాలేదు. ఓవరాల్గా అడల్ట్, పీడియాటిక్ ఏది తీసుకున్నా కూడా కొంతవరకు డెత్ రేట్ చాలా వరకు తగ్గింది. డెత్ రేట్ తగ్గడానికి మీకు చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ప్రొఫెషనల్గా డయాగ్నోస్ చేయడం ఎర్లీగా చేయగలుగుతున్నాము డిసీజెస్, ట్రీట్మెంట్ ఒక రేంజ్ వరకు ఇవ్వగలుగుతున్నాము. అంటే కొన్నిసార్లు ఇంతకుముందు ఏంటి, ఊపిరి లేదు అంటే ఇంకేం చేయడానికి ఉండేది కాదు, ఎక్కువ ఆక్సిజన్. ఇప్పుడు మిషన్స్ వచ్చినాయి, వెంటిలేటర్ మిషన్ అని, సో ప్రొలాంగ్ చేయగలుగుతున్నాము. కొన్నిట్లో బీపీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాన్ని సపోర్ట్ మెడికేషన్స్తో పెంచి డిసీజ్ తగ్గే వరకు ఆపేసి ఆ తర్వాత ముందుకి, సో లైఫ్ ప్రొలాంగేషన్ కానీ కొన్ని డిసీజ్ కంట్రోల్ చేయడం కానీ వీలవుతాం. కానీ కొన్ని జెనెటిక్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మనం ఏం చేయలేకపోతున్నాం. సో అట్లాంటి వాటిలో మనం కొంత కేర్ తీసుకుంటే ఇంకొంచెం మనం ఈ లైఫ్ ప్రొలాంగ్ కానీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానీ కొంత పెంచడానికి ట్రై చేయొచ్చు. ఇప్పుడు జెనెటిక్గా వచ్చిన బట్టి మనం కొన్ని అవాయిడ్ చేయలేము, అది డిఎన్ఏని మనం రివర్స్ చేయలేము. కాబట్టి ఇప్పుడు మనం నర్చరింగ్ ద్వారా కొంత మార్చుకోవచ్చు అంటారా? జెనెటిక్స్ రిలేటెడ్ డిసీజెస్ మారవు. జెనెటిక్ డిసీజెస్ ఒకటి ఈ కన్సాంగినస్ మ్యారేజెస్ అంటారు, అది కొంచెం తగ్గిస్తే తగ్గించవచ్చు. సెకండ్ జీన్ థెరపీ అని మేబీ ఫ్యూచర్లో కొంత ఉంది, అంటే ఆ పర్టికులర్ ఎక్కడైతే ఆ ప్రాబ్లం ఉందో ఆ జీన్ని దాన్ని కరెక్టెడ్ జీన్ లాగా చేయడం జీన్ థెరపీ అంటారు. సో దాన్ని ఇవ్వడం వల్ల కొన్ని డిసీజెస్తో వాడు కంప్లీట్ లైఫ్ అంతా కంప్లీట్ నార్మల్ అయిపోతుంది. సో అట్లాంటివి కొన్ని ఫ్యూచర్లో ఇంకా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అదేమన్నా వస్తే అప్పుడు మనకి ఇంకా బెటర్గా ఉంటుంది లైఫ్. పిల్లల ఆరోగ్యంలో వ్యాక్సిన్స్ కూడా ఒక ప్రధానమైన పాత్ర పోషిస్తాయి కదా. సో వ్యాక్సినేషన్ అనేది సరిగ్గా జరుగుతుందా? ఏ వ్యాక్సిన్లు ఏ వయసులో వాళ్ళు తప్పనిసరిగా వేసుకోవాలి? కొత్తగా ఇంకా రావాల్సిన వ్యాక్సిన్లు ఇంకేమైనా ఉన్నాయా ఇంట్రడ్యూస్ చేయాల్సినవి? వ్యాక్సిన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ మాకు సంబంధించినంతవరకు. ఎందుకంటే ఒకటి, మా పిల్లల్లో ఇమ్యూనిటీ అనేది కొంత ఏజ్ వరకు నార్మల్గానే తక్కువ ఉంటుంది అందరికి కూడా. సో వాడు ఇమ్యూనిటీ వచ్చే వరకు వాడు ప్రొటెక్టెడ్గా ఉండాలంటే కొన్ని డిసీజెస్ కవర్ చేయాలి. సెకండ్, వ్యాక్సిన్ కంట్రీని బట్టి కొన్ని వ్యాక్సిన్స్ ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్ మన దగ్గర ట్యూబర్క్లోసిస్ ఎక్కువ కాబట్టి బీసీజీ వ్యాక్సిన్ అని, పోలియో ఎక్కువ కాబట్టి పోలియో, ఓరల్ పోలియో నుంచి ఐపీవీ నుంచి అట్లా వచ్చేసి ఎరాడికేట్ చేస్తున్నాము. సో అట్లాగా సో వ్యాక్సిన్స్ కొన్ని మనకు మన ఏరియాలో, ఏరియా అంటే మన కంట్రీలో, దాన్ని బట్టి వ్యాక్సిన్ షెడ్యూల్ గవర్నమెంట్ ప్రిపేర్ చేస్తుంది. దీంట్లో కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి.
కొన్ని వ్యాక్సిన్ కాస్ట్ ఎక్కువ ఉన్న వాటిని మనకున్న పాపులేషన్కి మనకి ఇవ్వలేం. కానీ ప్రజెంట్గా ఉన్న గవర్నమెంట్ చేంజెస్ వల్ల చాలా వ్యాక్సిన్స్ గవర్నమెంట్ షెడ్యూల్ యాడ్ అయినాయండి, చాలా యాడ్ అయినాయండి. సో మనం గవర్నమెంట్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి దీంట్లో. ఎగ్జాంపుల్ న్యూమోకోకల్ వ్యాక్సిన్ అని ముందు లేదు, ఇప్పుడు గవర్నమెంట్ షెడ్యూల్ యాడ్ అయిందండి. చాలామంది దీని కాస్ట్ అరౌండ్ 3000, 4000, 5000 రేంజ్లో ఉంటాయి. అవి గవర్నమెంట్ ఇవ్వగలుగుతుందంటే మీరు ఎక్స్పెక్ట్ చేయండి. సర్వైకల్ క్యాన్సర్ కూడా వ్యాక్సిన్ వచ్చింది. సో దీంట్లో వ్యాక్సిన్ గవర్నమెంట్ చాలా వరకు ఇవ్వగలుగుతుంది ఇప్పుడు, కాబట్టి హ్యాట్స్ ఆఫ్. సెకండ్ పాయింట్, ప్రైవేట్లో ఎవరైనా వేసుకోగలిగే కెపాసిటీ ఉందంటే మాత్రం చాలా వరకు వ్యాక్సిన్ వేసుకోవడమే బెటర్. సో వ్యాక్సిన్ ఇది. నెక్స్ట్ సర్వైకల్ క్యాన్సర్ మీరు అన్నది రీసెంట్గా వచ్చింది. అగైన్ అది కాస్ట్ వైజ్ బాగా ఎక్కువ ఉంది కాబట్టి గవర్నమెంట్ ఏం చేయలేకపోతున్నారు. కానీ కొన్ని ఎవరైనా ప్రైవేట్ బాడీస్ కానీ ఎవరైనా ఆర్గనైజేషన్స్ కానీ ముందుకొచ్చి ఇట్లాంటి వ్యాక్సిన్స్ ఎక్కడైతే ఎఫెక్టివ్గా పనిచేస్తాయి, పాపులేషన్లో మనము కొంతవరకు డిసీజెస్ బర్డెన్ తగ్గించగలుగుతామంటే చాలా మంచిది. ఎందుకంటే వ్యాక్సిన్ కాస్ట్ 4000 అయినా కూడా డిసీజ్ వచ్చినప్పుడు సివియారిటీ ఉన్నప్పుడు 4 లక్షలు అవ్వచ్చు. సో ఆ రకంగా ఆలోచించినప్పుడు వ్యాక్సిన్ మాత్రం డెఫినెట్గా చాలా మంచిది. హెపటైటిస్ కూడా వస్తున్నాయి కదా, అటు కూడా చిన్నపిల్లప్పుడు దానికి ఏమైనా మనం హెపటైటిస్కి మీకు హెపటైటిస్ 2 రకాలు ఉంటుందండి, ఏ అండ్ బి. హెపటైటిస్ బినేమో జనరల్గా అందరికీ వేస్తున్నాము. హెపటైటిస్ ఏ గవర్నమెంట్లో లేదు. హెపటైటిస్ ఏ కొంచెం కామన్గా వచ్చే జబ్బు. హెపటైటిస్ బి సివియారిటీ ఎక్కువ ఉంటుంది, గవర్నమెంట్ ఇచ్చేస్తున్నారు. హెపటైటిస్ ఏ సింపుల్ జబ్బు కానీ చాలా వరకు జాండీసు, కొన్నిసార్లు అది కూడా ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ప్రైవేట్లో హెపటైటిస్ ఏ అనేది కూడా అవైలబుల్ ఉంది, కాస్ట్ ఎక్కువ లేదు, కాబట్టి తీసుకోవడం మంచిది. వేటికి ఇంకా వ్యాక్సిన్స్ రావాల్సి ఉందండి. ఇంకా కొత్త వ్యాక్సిన్స్ తేవలసిన వ్యాక్సిన్స్ అంటే మీరు చూస్తున్నారు, మనం వింటున్నాం చిన్న ఉన్నప్పటి నుంచి కూడా. మలేరియా వ్యాక్సిన్ అవైలబుల్ లేదు. డెంగ్యూ ప్రాబబ్లీ వ్యాక్సిన్ రావచ్చు, ఇంకా నడుస్తూ ఉంది. అంటే మేము చదువుకుంటున్నప్పటి నుంచి ఆల్మోస్ట్ 25 years బ్యాక్ నుంచి దీంట్లో స్టడీస్ నడుస్తున్నాయి, మలేరియా వ్యాక్సిన్ కానీ డెంగ్యూ. సో దీంట్లో ఏంటంటే వ్యాక్సిన్ అనేది అంటే జనరల్ వాళ్ళకి అర్థం కావడానికి చెప్తున్నాను. ఒక వ్యాక్సిన్ ఒక డిసీజ్లో ఉన్న ఆర్గనిజంలో ఉన్న చిన్న పార్ట్ తీసుకొని దాన్ని మన బాడీలో ఎక్స్పోజ్ చేస్తే దానికి యాంటీబాడీస్ అని తయారవుతాయి, వెపన్స్. అది రాకుండా చేస్తుంది. ఇక్కడ వీటిలలో మనం తయారు చేయకపోవడానికి రీజను, ఎగ్జాంపుల్ డెంగ్యూ వ్యాక్సిన్ తీసుకోండి. డెంగ్యూలో దాంట్లో ఉన్న పార్ట్ మనం తీసుకొని బాడీలో తయారు చేసి యాంటీబాడీస్ తయారు చేసే లోపు బయట ఉన్న డెంగ్యూ వైరస్ మారిపోతుందండి. సో ఈ వ్యాక్సిన్ ప్రిపేర్ అవుతుంది, ఈ కొత్తగా వచ్చే డెంగ్యూ దీన్ని డిటెక్ట్ చేయదు, వేస్ట్ అయిపోతూ ఉంది. సో ఇట్లాగా చాలా వరకు కొన్ని వ్యాక్సిన్స్ మనం ప్రిపేర్ చేయలేకపోతున్నాం. సో దాంట్లో కొంతవరకు మనం డెంగ్యూ ఈ మధ్యలో సక్సెస్ అయ్యాము. సో అట్లాగా కొన్ని వ్యాక్సిన్స్ రావాల్సిన అవసరం ఉంది. దాంట్లో కామన్గా ఈ వ్యాక్సిన్స్ కొన్ని, మలేరియా ఒకటి, డెంగ్యూ ఫీవర్ ఒకటి, అట్లాగే ఇంకొన్ని వ్యాక్సిన్స్. మిగతా వ్యాక్సిన్స్ చాలా వరకు వచ్చేసినాయి కాబట్టి పర్వాలేదు. మామూలుగా ఈ వైరస్, ఫంగస్, బ్యాక్టీరియా ఈ 3 రిలేటెడ్గా కూడా ఎక్కువ మనకి వ్యాధులు సంక్రమించే అవకాశం ఎక్కువ ఉంది కదా, వాటి పరంగా చిన్నపిల్లలకు ఎలా ఉంది సార్? ఈ మూడిట్లో జనరల్గా మీరు వ్యాక్సిన్ ఇన్ఫెక్షన్స్ తీసుకుంటే పిల్లల వైరల్ ఇన్ఫెక్షన్స్ చాలా కామన్. సెకండ్ బ్యాక్టీరియల్, ఫంగల్ అనేది చాలా రేర్. ఫంగల్ అనేది ఏంటంటే మనిషి వీక్ అయినప్పుడు మాత్రమే అటాక్ అయ్యేది ఫంగల్. అది ఇమ్యూనిటీ కావచ్చు, యాంటీబయాటిక్ యూసేజ్ కావచ్చు, బాగా ఎక్కువ వాడడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తుంది. అడల్ట్లో అయితే మీకు డయాబెటిక్ వాళ్ళు ఇమ్యూనిటీ తక్కువ వస్తుంది కాబట్టి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అట్లా వస్తాయి. సో చిన్న పిల్లల్లో మోస్ట్లీ వైరల్ ఇన్ఫెక్షన్స్ చాలా కామన్. కానీ నేను కూడా అనుకోండి కొంతవరకు యాంటీబయాటిక్ యూసేజ్ పెరిగిపోయింది, దాన్ని కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. యాంటీబయాటిక్స్ యూసేజ్ పెరిగిపోతుంది చిన్నపిల్లలకి, యాంటీబయాటిక్స్ ఇవ్వటం వల్ల వాళ్ళ హెల్త్ మీద ఎటువంటి ఎఫెక్ట్ అవుతుంది, ఏ ఆర్గాన్స్ దెబ్బతింటే. సో దీంట్లో యాంటీబయాటిక్ అవసరము ఉందా లేదా అనేది ఫస్ట్ డిసైడ్ చేయాలి. ప్రజెంట్గా ఎవరికైనా ఒక బేబీ ఫీవర్తో వచ్చినారు అంటే, ఒకటి పేరెంటల్ యాంగ్జైటీ, ఈ రోజు ఫీవర్ వస్తే ఈ రోజే తగ్గాలి, వెంటనే తగ్గిపోవాలి, అది జరగదు. మీ వారు మాకు యాంటీబయాటిక్ రాస్తున్నారా సార్? సెకండ్ క్వశ్చన్, యాంటీబయాటిక్ దేనికి వాడతారు కూడా లేకుండా. థర్డ్, మేము డాక్టర్స్ కూడా కొంతవరకు ఒక సూడో ఫీవర్ అంటే ఇది రాస్తే తగ్గిపోతుంది అనే దాంట్లో, అందరూ కాదు కొంతవరకు. సో ఇవి ఉన్నాయి కాబట్టి ఇక్కడ అందరూ మారాల్సిన అవసరం ఉంది. ఒకటి ఫీవర్ అనేది యాంటీబయాటిక్ అనేది కాదు, సొల్యూషన్ కాదు. వైరల్ ఫీవర్ అదే 3-4 రోజులు అదే తగ్గిపోతుంది. దాంట్లో మనం ఆగితే వెయిట్ చేస్తే ఏ యాంటీబయాటిక్ లేకుండా మనం ఆపిన వాళ్ళం అవుతాం, పేరెంట్ సైడ్ నుంచి, డాక్టర్ సైడ్ నుంచి.
సో కనుక్కోవడానికి ముందులాగా కాకుండా మనకు టెస్టులు ఉన్నాయి. టెస్ట్ చేస్తే ఇది వైరల్ వల్ల వచ్చిన ఇన్ఫెక్షనా, బ్యాక్టీరియల్ వల్ల వచ్చిన ఇన్ఫెక్షనా అనే 1-2 టెస్టులు కూడా కనుక్కోవచ్చు. టెస్ట్ చేసినప్పుడు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ లాగా ఉంది అన్నప్పుడు యాంటీబయాటిక్ వాడడంలో నష్టం లేదు. కానీ దానికి ఒక 2-3 రోజులు ఆగి అప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది కరెక్ట్ పద్ధతి. సో ఇది ఫాలో అయితేనే మనకు అప్పుడు యాంటీబయాటిక్ యూసేజ్ తగ్గుతుంది. సెకండ్, యాంటీబయాటిక్లో కూడా పెద్ద యాంటీబయాటిక్స్ 2-3 యాంటీబయాటిక్స్ వాడడం అనేది జరుగుతూ ఉంది. అట్లా జరగకూడదు. ప్రాపర్గా ఐడెంటిఫై చేసి ప్రాపర్గా యాంటీబయాటిక్ ఇవ్వడం అనేది కూడా అంతే ఇంపార్టెంట్. పిల్లల ఆర్గాన్స్ ఎఫెక్ట్ అవుతాయి కదా. ఎఫెక్ట్ అవుతాయి. సో దీంట్లో ప్రతి దాంట్లో కూడా యాంటీబయాటిక్స్ అనేది మీకు లివర్ మెటబాలిజం, కిడ్నీ మెటబాలిజం అట్లా చాలా ఉంటాయండి. దాంట్లో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎఫెక్ట్స్ కంటే ఎక్కువ సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి. సో సైడ్ ఎఫెక్ట్స్ చూసుకొని ఏ బాబుకి ఏ ఇన్ఫెక్షన్కి ఏ యాంటీబయాటిక్ వాడితే మంచిది అనేది చూసుకొని ప్రాపర్ డోసేజ్తో ప్రాపర్ డ్యూరేషన్ వరకు మాత్రమే వాడితే చాలా మంచిది. దీంట్లో పేరెంట్స్ కూడా ఓవర్ ద కౌంటర్ స్టాప్ చేయాలండి. ఓవర్ ద కౌంటర్ యాంటీబయాటిక్ సేల్ అనేది ఉండకూడదు. ఇప్పుడు డాక్టర్తో సంబంధం లేకుండా ఎవరికి వాళ్ళు మెడికల్ షాప్కి వెళ్ళి తెచ్చేసుకుంటున్నారు. ప్రీవియస్ ప్రిస్క్రిప్షన్ చూసి మా వాడికి లాస్ట్ టైం ఫీవర్ తగ్గిపోయింది, ఇదే మందులు మళ్ళీ నేను వెళ్ళి తెచ్చుకుంటాను, ప్రిస్క్రిప్షన్ తీసుకెళ్ళి కౌంటర్లో వెళ్ళి తెచ్చుకొని మెడికల్ షాప్లో వాడుతున్నారు. ఇది ఎంతకు అంటే ఆలోచించాల్సిన అవసరం ఉంది దీంట్లో. అంటే బాగా తాగే వాళ్ళకి మత్తు ఇంజక్షన్లు పనిచేయను అన్నట్టుగా ఈ యాంటీబయాటిక్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల ఆ యాంటీబయాటిక్స్ పనిచేయని పరిస్థితులు కూడా మనం వచ్చేస్తాం. కరెక్ట్ అండి. ఇంకోటి యాంటీబయాటిక్స్లో మనం ఎందుకు దాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి అంటే, మేము లాస్ట్ ఇప్పుడు నా 25 years ప్రాక్టీస్లో కొత్తగా వచ్చిన యాంటీబయాటిక్స్ 2-3 కూడా లేవు, రావట్లేదు. అన్నీ పాత యాంటీబయాటిక్స్. కొత్తగా రావాలి అంటే ఎంత కష్టం అనేది మనం ఆ ఉన్న హయ్యెస్ట్ ఏవైతే ఉన్నాయో కొన్ని యాంటీబయాటిక్స్ వాటిని ప్రిజర్వ్ చేసుకొని చాలా జాగ్రత్తగా వాడుకుంటే మంచిది. లేదు అంటే ఫ్యూచర్లో యాంటీబయాటిక్ లేకుండా చనిపోయినారనే పరిస్థితి వచ్చినప్పుడు ఎంత బాధాకరమో మీరు ఒకసారి ఆలోచించండి. అది కాకూడదు. కాబట్టి ప్రాపర్ యూసేజ్ ఆఫ్ యాంటీబయాటిక్ ఇప్పుడు మా అకాడమీస్ కూడా కొన్ని పీడియాట్రిక్ అకాడమీ కానివ్వండి, మిగతా వాటిలో చాలా వాటిలో అవేర్నెస్ ఇంక్రీజ్ చేస్తూ పోతున్నాం. యాంటీబయాటిక్ యూసేజ్, ప్రాపర్ యాంటీబయాటిక్ మేము వాడుతున్నాము, వాడాలి కూడా అని సిఎంఎస్ కానీ చెప్పడం కానీ అన్ని చోట్ల జరుగుతూ ఉంది. కానీ లోయర్ లెవెల్లో కూడా దీన్ని ఇంకా అవేర్నెస్ పెంచాలి. ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఇది బాగా తగ్గాలి. యాంటీబయాటిక్ అంటే మా వాడికి హార్మ్ఫుల్ వద్దు సార్ ఇప్పుడు చూద్దామనే లెవెల్కి రావాలనేది నా ఆలోచన. అత్యంత అవసరమైతేనే యాంటీబయాటిక్స్ వాడాలి. అది కూడా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసింది మాత్రం వాడాలి. ఆ డాక్టర్ కూడా ఏదో సైకలాజికల్గా వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం యాంటీబయాటిక్ రాయకుండా చాలా ఆలోచించి ఆచితూచి చాలా పొదుపుగా జాగ్రత్తగా యాంటీబయాటిక్స్ యూజ్ జరగాలి. కొన్నిటికి ఇంకా యాంటీబయాటిక్స్ రావాల్సిన అవసరం కూడా ఉంది. అవి కొత్త ప్రొడక్షన్ జరగట్లేదు, పాసిబుల్ అవ్వట్లేదు కూడా. చివరిలో మీరు చిన్నపిల్లలకి సూచించేది ఏంటి సార్ ఒక వాక్యంలో ఆరోగ్యానికి? ఓవరాల్ చిన్నపిల్లల ఆరోగ్యంకి నాకు ఒకటే అండి, పంచసూత్ర. ఒకటి డైట్, సెకండ్ ఫిజికల్ ఎక్సర్సైజ్, థర్డ్ గ్యాజెట్స్ కంప్లీట్గా మానేయాలి, ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ ప్రాపర్గా ఉండాలి, చేంజ్ ఫ్రమ్ ద ఫ్యామిలీ, ఫైనల్గా స్కూల్ అండ్ ఎన్విరాన్మెంట్, హ్యాపీ స్కూల్, హ్యాపీ ఎన్విరాన్మెంట్. దీస్ ఆర్ పంచసూత్ర ఫర్ టోటల్ డెవలప్మెంట్, ఫిజికల్, మెంటల్, గుడ్ హ్యూమన్ బీయింగ్, గుడ్ నేషన్ కావాలి అంటే ఈ పంచసూత్ర. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ. నమస్కారం అండి.